హాయ్ ఫ్రెండ్స్, ఇంకా వీడియోకి లైక్ కొట్టలేదా? చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూసేస్తున్నారా? తప్పండి బాబు. వెంటనే ఈ వీడియోకి లైక్ కొట్టి ఫన్మోజిని సబ్స్క్రైబ్ చేసేయండి, లేకపోతే మా బేబీ మీద ఒట్టే. ఏంటండి, ఈ గ్యాప్ లో పాప్కార్న్ కూల్ డ్రింక్లే కాదు, మంచి బిర్యానీలు భోజనాలు కూడా చేసి వచ్చుంటారుగా. మరి ఇంకా లేట్ ఎందుకు? పదండి, నెక్స్ట్ ఏం జరిగిందో చూసేద్దాం. ఏమైంది నాన్నగారు? రైస్ కుక్కర్ లో అలా పొగలు కక్కేస్తున్నారు. ఆ ఫ్యాన్ వేసుకోవచ్చుగా, చల్లబడతారు. వేయాల్సింది ఫ్యాన్ కాదురా, నిన్ను. నేనేం చేశాను నాన్నగారు? అబ్బా 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 అబ్బా, ఏమి నటిస్తున్నావురా? నటించడమా అంటే ఏంటి నాన్నగారు? చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. అసలు ఆ బండి ఏంటి, ఆ బండి మీద మీరేంటి, మీ ఇద్దరి మధ్య ఏకైకలో పక్కపక్కలే ఏంటి? ఏమి నడుతుంది మీ మధ్య? అడుగుతుంటే అమూల్ బేబీ ఎక్స్ప్రెషన్ నడతావేంట్రా? చెప్పు. ఇప్పటికీ మీ అమ్మని బండి మీద ఎక్కించుకొని వెళ్ళాలంటే నాకే సిగ్గేస్తా ఉంటది. అలాంటిది ఒక అమ్మాయిని ఎక్కించుకొని బాలాదూరు తిరిగి వస్తున్నావా? డస్ట్ మైసన్. ఏమ్మా, ఆడి బుద్ధి ఎలా పప్పుంది, నీ బుద్ధి ఏమైంది? అలా అబ్బాయిల బండి మీద ఎక్కేయడమే. సమాధానం చెప్పు. చాలు, చాలు. నా బిల్డ్ అంత లేవు, నాకెదురు సమాధానం చెప్తావా? పళ్ళు కొరుకుతున్నావేంట్రా? చిచ్చి, మీ పెద్దోళ్ళు ఉన్నారే, మా చిన్నోళ్ళ మనసుకి ఏం కావాలో ఎప్పటికీ తెలుసుకోలేరు. వయసులో ఉన్న మనుషులు రోడ్డు మీద పడి తిరుగుతున్నాయంటే అర్థం ఏంటి? అయినా మీకెలా తెలుతుందిలే. 2 పెట్టల గూళ్ళో కలిసి ఉంటే కుళ్ళుకుని రాయిచ్చి కొట్టే రకం మీరు. ఇందాక అడిగారుగా మీ మధ్య ఏముందని. మా మధ్య ఉన్నది ప్రేమ. ప్రేమ ఇంగ్లీష్ లో లవ్, హిందీలో నాకు తెలియదులే. రే, మర్యాదగా అమ్మాయిని వదిలే. ఒక్కసారి పట్టుకుంది వదిలేయడానికి కాదు, పెళ్లిపేటలెక్కి 100 ఏళ్ళు గడపడానికి. నేను ఒప్పుకోను. నేను కన్ఫర్మేషన్ అడగట్లేదు, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను మీనునే ప్రేమిస్తా, పెళ్లి చేసుకుని జీవిస్తా. ఎవరు అడ్డొస్తారో చూస్తా. అడ్డు రావడం కాదు, అడ్డంగా నరికేస్తా. రేపు ఉదయమే అమ్మవారి గుడిలో నాకు మీనుకు పెళ్లి. ఆటోల్లో వస్తారో టాటో సుమోల్లో వస్తారో మీ ఇష్టం, కానీ వచ్చేటప్పుడు గిఫ్ట్లు తేవడం మాత్రం మర్చిపోవద్దు. బ్యానర్ మీద పేరు గుర్తు పెట్టుకోండి, మను వెట్స్ మీను. ఇందాక నుంచి నేను అక్కడ నించుని వాగుతుంటే నువ్వేంట్రా సమాధానం చెప్పకుండా పగటకల్లకంటున్నావు? ఓ, ఈ అరుపులన్నీ నా మిరపకల్లా. నాన్నగారు, మా మధ్య ఏం లేదండి. అనవసరంగా మీరే తొక్కల అనుమానాలు పెట్టుకుంటున్నారు. నేను నమ్మను, మీ మధ్య ఏదో ఉంది. ఏముందండి బొంగు, గాలి తప్ప ఏం లేదు. ఏమీ లేకపోతే నీ బండి ఎందుకు ఎక్కింది? దీనికి సమాధానం చెప్పరా, వదిలేస్తాను. అంటే నాన్నగారు, అది అబ్బా, ఏంట్రా నట్టింట్లో న్యూసెన్స్? ఏమేమీను జండు బామ్ ఏంటి బేవమ్మా? గుండె మళ్ళీ నొప్పిగా ఉంటే నేను మెడికల్ షాప్ కి వెళ్ళి జండు బామ్ తెమ్మన్నాను రా. తీరా అక్కడికి వెళ్ళేసరికి దాని సైకిల్ పంచర్ అయిందంట. పోన్లే పాప, వెళ్ళి తీసుకురా అని మన మనోగడికి బండిచ్చి పంపించాను. ఓస్, ఇదా మ్యాటర్. మరి చెప్పడానికి ఎందుకురా ఓ నీళ్ళు నవలేస్తున్నావు? అంటే మీ ఉగ్ర రూపం చూసి భయం వేసింది నాన్నగారు. అవును, ఇంతకీ జండు బామ్ ఏది? జెండు బామ్ లేదంట నాన్నగారు, అందుకే ఈ పండు బామ్ ఇచ్చారు. ఇది కోసి రుద్దేసుకుంటే అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయంట. లేవమ్మా, క్యాచ్. అవును రే, ఈ కొత్త బట్టలు ఎక్కడి నుంచి వచ్చారా? అంటే నాన్నగారు, అమ్మమ్మ ఇచ్చిందండి. అమ్మమ్మ, నీకే బెస్ట్ రా బాబు. అల్లుడికే దిక్కులేదు ఇక్కడ. ఎప్పుడో పెళ్ళైనప్పుడు ఇట్టారు కొత్త బట్టలు, మళ్ళీ అప్పటి నుంచి ఇప్పుడు దాకా కనీసం బనీని కొట్ట కూడా పెట్టలేదు. ఊరుకోరా నువ్వు, నీ చాదస్తున్నాను. ఇక నీ అనుమానాలన్నీ తీరిపోయినట్టే కదా. అన్ని తీరిపోయినాయి బేవమ్మా, క్లినిక్ ఆల్ క్లియర్. మామా మామా, మీకోసం అంత కష్టపడి గుడి దగ్గర సెటప్ చేస్తే నన్ను ఒక్కడిని వదిలేసి వచ్చేస్తారా? గుడేంటి సెటప్ ఏంటి? అంకులోయ్, ఈయన కూడా ఇక్కడే ఉన్నారా? ఆరిపోతున్న మంట మీద ఆయిల్ పోసావు కదరా. ఏంట్రా నువ్వు మెడికల్ షాప్ అంటున్నావు, అడు గుడి అంటున్నాడు. అసలు ఏంటి మ్యాటర్? మ్యాటర్ లేదు, వాటర్ లేదు నాన్నగారు. ఇంట్లో పులిహార తినరా అంటే ఆడు గుడి దగ్గర దద్దోజనం కావాలన్నాడు. తీరా తీసుకెళ్తే అక్కడ ఒక పెద్ద క్యూ ఉంది. లేట్ అయితే నాన్నగారు తిడతారా, నువ్వు తినేసి వచ్చాయని చెప్పి వదిలేసి వచ్చాను నాన్నగారు, అంతే. పైకి ఎదవలా అంటాడు కానీ నేనంటే విపరీతమైన భయము గౌరవం ఏదోకే. సరేలే, ఇక లోపల నాడండి. ప్రేమ ఎంత మధురం, కానీ నాన్న అంత కఠినం. ఏంటి మామా, రొమాంటిక్ సాంగ్స్ పాడుకోవాల్సినవి ఇలా సాడ్ సాంగ్స్ పాడుకుంటున్నావు? రొమాంటిక్ సాంగ్సా? నా బతుకులో వైలెన్స్ తప్ప రొమాన్స్ ఎప్పుడైనా ఏడ్చిందా? మీనుతో బండెక్కితేనే మా నాన్న నాగపంలో బుసగొట్టాడు. ఇంకా పెళ్లిపేటలు ఎక్కుతామంటే డైరెక్ట్ కోటే. విలన్లు ఎక్కడ ఉండరు మామా, ఇలా నాన్నల రూపంలో బెల్ట్ అట్టుకుని మన ఇంట్లోనే తిరుగుతూ ఉంటారు. మావా, అర్జెంట్ గా ఏదో చేసి మా నాన్నను మార్చేయాలరా. అయితే మీ అమ్మని మీ నాన్నకి విడాకులు ఇచ్చి వేరే వాడిని చేసుకోమనరా, మారిపోతాడు.
కొట్టే ముఖం కొబ్బరి చట్నీ అయిపోద్ది. నేను అన్నది మనిషిని మార్చడం కాదు, మనసును మార్చడం. మీ నాన్నది మనసు కాదురా, మసి. అసలు ఏమాత్రం జాలి, దయ, కరుణ, ప్రేమ లేనిది. ఊరుకోరా బాబు, మా నాన్న గురించి తక్కువ అంచనా వేస్తాను. మా నాన్న మనసు పనసకాయ ఎంత పెద్దది. ఇంకో విషయం తెలుసా, మా అమ్మది నాన్నది లవ్ మ్యారేజ్. డైరెక్ట్ గా కరెంట్ తీగను పట్టకుండా ఇంత షాక్ కొట్టారు కదరా. మీ నాన్న ఏంటి, లవ్ ఏంటి? ఫస్ట్ లో నేను ఇలాగే షాక్ అయ్యా, కానీ ఆ తర్వాత మా నాన్న ఇచ్చే షాకుల్లో ఈ షాక్ కొట్టుకుపోయింది. మామా, నాకు లవ్ స్టోరీలు అంటే ఇంట్రెస్ట్ రా. మీ నాన్న స్టోరీ ఏంటో చెప్పవా? అదో పెద్ద జోదా అక్బర్ లేరా బాబు, నాకు కూడా పూర్తిగా తెలీదు. ఎప్పుడైనా ఖాళీ ఉంటే మా అమ్మమ్మని అడగాలి. అయితే పదరా, వెళ్ళి అడుగుదాం. అయితే ఓ పంచే, లోపల మా నాన్న లుంగి కట్టుకుని ఖాళీగా కూర్చొని ఉన్నాడు. వెళ్ళి అడుగు, ఇంకా వివరంగా చెప్తాడు స్టోరీ. అమ్మా వద్దులే, ముందు ఫోకస్ నా లవ్ స్టోరీ మీద పెట్టు మావా. నీ లవ్ స్టోరీని బ్లాక్ బస్టర్ చేసే బాధ్యత నాది. ఇంకా చూడు రేపటి నుంచి. The next day. మామా, మనం అర్జెంట్ గా పొలం గట్టుకెళ్ళాలిరా. ఏరా బాత్రూమ్లు ఖాళీ లేవా? ఏచి, అందుకు కాదురా, నువ్వు మీనుని కలవడానికి. మీనుని కలవడానికి పొలం గట్టదాకా ఎందుకురా? రోజంతా ఎక్కడెక్కడ తిరుగుతుగా. మీరిద్దరూ ఎక్కడ మాట్లాడేసుకుంటారో అని మీ నాన్న వాచ్మెన్ లా కాపలా కాసేస్తున్నాడు. అమ్మ నాన్నోయ్, మరి మీను పొలం గట్ట దగ్గరికి ఎలా వస్తుంది? మీ తాతకి రోజంతా పొలంలో పనుందంటే మధ్యాహ్నం క్యారేజ్ మీనుకిచ్చి పంపమని మీ అమ్మమ్మకి చెప్తుంటే విన్నాను. ఎస్, అయితే ఎవ్వరికి డౌట్ రాకుండా మనం ఇప్పుడే మా తాత పొలంకి వెళ్దాం. మధ్యాహ్నం క్యారేజ్ పెట్టుకుని మీను వస్తుంది. ఓ పక్క మా తాత బాక్స్ లో ఉన్న పులిహార తింటుంటే పక్కకెళ్ళి మీనుతో నేను పులిహార కలుపుకుంటా. వండర్ఫుల్ ప్లాన్ రా, వండర్ఫుల్ ప్లాన్. మామా, ప్లాన్ నాదిరా. నీదేరా బాబు, పద ఇంప్లిమెంట్ చేసేద్దాం. తాతగారు, మేం కూడా మీతో పొలంకి వస్తామండి. పొలంకా మీరెందుకర్రా? ఒకసారి చూద్దామని తాతగారు. ఇప్పుడు బాగా ఎండగా ఉంది కదా, ఏ సాయంత్రం వద్దురులే. మేము వస్తుంది చూడడానికే కాదు తాతగారు, పని చేయడానికి కూడా. ఆ? ఎస్, వి వాంట్ టు బికమ్ ఫార్మర్స్. నిన్న మిడ్ నైట్ మహర్షి సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యాను. ఎప్పుడు పందిలా ప్లేట్ నిండా తినడం కాదు, పంట కూడా పండించాలని రియలైజ్ అయ్యాను. ఫుల్ టైం కుదరకపోయినా అట్లీస్ట్ వీకెండ్ ఫార్మింగ్ అయినా చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఎస్, ఫార్మింగ్ ఈజ్ లైఫ్, లైఫ్ ఈజ్ ఫార్మింగ్. అందుకే తాతగారు ఈ రోజంతా మీతోనే ఉండి మొత్తం వ్యవసాయం నేర్చుకుని మేము కూడా మహర్షిలో అయిపోతాం. మంచిదిరా పిల్లలు, మిమ్మల్ని చూస్తే చాలా గర్వంగా ఉంది. ఇప్పుడు గర్వంగానే ఉంటదండి, కానీ తర్వాతే పంట గొల్లైపోద్ది. వచ్చాడు. అయినా మీరు పొలంకి వెళ్ళి ఏం చేద్దామనిరా? కలుపు మొక్కలు పీకుతాం నాన్నగారు. ఇప్పుడు ఏంటి? మీరే పెద్ద కలుపు మొక్కలు, ఇంక మీరేం పీకుతారా? ఇప్పుడు ఎలాగే అంటారు, రేపటికి మేము ఒక 50 ఎకరాలు పండించేస్తే అప్పుడు తెలుస్తుంది మీకు మా గొప్పతనం. ఈ లెక్కలోనే తెలుస్తుందిరా మీ పనితనం. అల్లుడు గారు పోన్లేండి, ఓసారి తీసుకెళ్తే ఏమైంది, మీరు పదండ్రా. అమ్మమ్మ, క్యారేజ్ పంపడం మర్చిపోకే. చూసావా మామ, మా ఊర్లో పొలాలు ఎంత పచ్చగా ఉన్నాయో. పక్క ఊర్లో పొలాలు ఎర్రగా ఉంటాయి మామా. అక్కడ ఎవరో అమ్మాయి ఉన్నట్టుందిరా. అవును మామా. పాపం కర్ర కట్టేశారేంటి? ఏ జాంకాయ దొంగతనం చేయడానికి వచ్చి ఉంటది, పట్టుకుని కట్టేశారు. ఆ, సర్లే గాని పద పని మొదలెడదాం. ఫస్ట్ ఏం చేద్దాం మామా? అటు చూడు, ఏ పిచ్చి మొక్కలు ఉన్నట్టున్నాయి. పద అవన్నీ పీకేద్దాం. ఒరే ఒరే ఒరే, ఏం చేస్తున్నారా? పిచ్చి మొక్కలన్నీ పీకేస్తున్నాం తాతగారు. మీరు పీకుతుంది పిచ్చి మొక్కలు కాదురా, మంచి పంటనే. ఓ సారీ తాతగారు, మాకు ఇవన్నీ కొత్త కదా. ఓ పని చేద్దాం, మీరుని మన పనుల్లో ఆ పొలంలో పని చేస్తా ఉండండి. మేము ఆ చెట్టు కింద కూర్చుని చూస్తా దర్శకత్వ పర్యవేక్షణ చేస్తా ఉంటాం. ఏట్రా చూసేది, పని చేయాల్సిందంతా మీరే. మీరేదో పని చేస్తాం అన్నారని పనులు కూడా పంపేశాను. ఇప్పుడు ఆ పని అంతా మీరే చెయ్యాలి. మామా, ఇప్పుడు ఎలారా? అలా ఇలా ఇంకేం లేదు మామ, పని చేయడమే. ఇంకో అక్కడ మన గేదెలు ఉన్నాయి, వెళ్ళి పాలు పెతకండి. మహర్షిలో ఈ సీన్ చూపించలేదు కదా. సినిమాల్లో అన్ని చూపించర్రా, బయట బోళ్ళు ఉంటాయి, వెళ్ళి పితికేయండి. తాతగారు, మాకు పాలు తాగడం అలవాటు ఉంది కానీ పితకడం అలవాటు లేదండి. ఒకసారి పితికితే అది అలవాటు అయిపోద్దులేరా. మామా, గేదెలు భలే క్యూట్ గా ఉన్నారే. పద వెళ్ళి పిసికేద్దాం. పిసకడం కాదు, పితకడం. పదా. మామా, ఇంటికి ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ నీళ్ళు తీసుకుని కొట్టాలరా. ఏచి, నా మీద కాదు, గేదె పొదుగు మీద. ఓకే మామా. ఆ తర్వాత బుజ్జగించో భయపెట్టో గేదెను మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. కరెక్ట్ గా గురి చూసుకుని పొదుగు కిందే బిందె ఎట్టాలి. ఆ వెంటనే మన 2 చేతులతో పొదుగును పట్టుకుని పితికితే అని పాలు బిందులో పడతాయి మావా. ఇంతేనా? చాలా సింపుల్ మామా. లెట్స్ స్టార్ట్ పికింగ్. గేదె, నువ్వు నేను ఫ్రెండ్స్ కదా, నాకు కొంచెం ఎక్కువ మిల్క్ ఇవ్వా ప్లీజ్. ఏం చేస్తున్నావురా? బుజ్జగిస్తున్నాను మామా. ఇలాగంటే ఇంక నువ్వు పితికినట్టే. ఇప్పుడు నేను ఎత్తాను చూడు దీనికి. సైలెన్స్. నువ్వు కోఆపరేట్ చేస్తే వెంటనే నా పని చేసుకుని వెళ్ళిపోతాను. అదే కంటిన్యూ కంటిన్యూ.
అదే ఈ రోజు పాలతో వరద వచ్చేయాలి మన ఊరికి. ఫస్ట్ వాటర్ కొట్టాలి కదా. అదే వాటర్ బాగా చల్లగా ఉన్నట్టున్నాయి. ఏం పర్వాలేదే, 5 minutes లో ఫినిష్ చేసేస్తా. ఇప్పుడు పొదుగును పట్టుకుని పెతకాలి. దీని పొదిగేది కనపట్లేదు. అంబా ఏమైంది మావా? మామా దీనికి పొదిగలేదురా. పాపం ఎక్కడ పడిపోయినట్టుంది. ఎతుకుతుంటే తన్నింది. ఒరే గేదె, అది దున్నపోతురా, దానికి పొదుగు ఉండదు. తూచ్, ఈ విషయం నువ్వు నాకు ముందు చెప్పలేదు. నేను అలిగా, నేను పెతకను. ఎలా చెట్టు కింద కూర్చుంటా. బాయ్. ఓరి డేసాలు. కోకోనట్ ట్రీ, దీని కింద కూర్చుందాం. ఆ పాటలు అయ్యి ఆడు పడతాడు. ఇక్కడ మనం హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు. కోకోనట్ బాగైందా? అలిగేసి వెళ్ళిపోతావా? నీ అలకలో నా పిలక. Few moments later. అమ్మా లంచ్ టైం అయిపోయింది కానీ ఇంకా మీను రాలేదేంట్రా? నేను అదే వెయిట్ చేస్తున్నాను మావా. నీ దాకలి నాది ప్రేమ. ఎవరో వస్తున్నట్టున్నారు. ఇంకెవరు? మీనువే. ఇదేమేంట్రీరా మావా? క్యారేజ్ ఎట్టుకుని హీరోయిన్ వస్తుంది అనుకుంటే విలన్ కూడా వస్తున్నాడేంటి మావా? ఏంటి నాన్నగారు మీరొచ్చారు? ఏ నువ్వెవరిని ఎక్స్పెక్ట్ చేసావు? నేనెవరిని ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఈ ఎండలో ఎందుకు మీకు ఈ శ్రమ అని. ఇయ్యే తగ్గించుకుంటే మంచిది. మావా నేను నిన్నే చూస్తుందిరా. నాకు తెలుసురా, కానీ ఎదురుగా మా నాన్న ఉన్నాడని ఆగుతున్నా. ఉంటే ఉన్నాడురా, అట్లీస్ట్ ఒక నవ్వైనా నవ్వు. ఏంట్రా గాల్లో దోశలేసేస్తున్నావు? అబ్బే ఏం లేదు నాన్నగారు, పురుగులు. ష్, ష్, ష్. సర్లే ఇదిగో క్యారేజ్, తాతయ్యతో కలిసి తినేసేయండి, మేము వెళ్తున్నాం. అప్పుడే మరి లేకపోతే ఎక్కడ ఉండి ఇత్తనాలు చల్లమంటావా? అంటే బాగా ఎండగా ఉంది కదా, కొంచెం చల్లబడ్డాక వెళ్తారేమో అని. ఈలోగా మాకు కూడా కొంచెం టైం దొరుకుద్ది. ఈ ఎండ గిండ జాంతని మేము వెళ్ళిపోతున్నాం. మామా ఏదో ఒకటి చేయరా. ఏంటి అంకుల్ మీరు ఫస్ట్ టైం మేము ఫార్మింగ్ చేస్తే ఏం చూడకుండా వెళ్ళిపోతున్నారు? ఇలా రండి, నేను చూపిస్తా మేము ఏమేం చేసాము. ఒరేయ్ ఏంట్రా లాక్కుపోతున్నావు? రండి అంకుల్. పొలాల దగ్గర గడ్డి మామూలు ఎందుకు పెడతారా అనుకున్నాను. ఇలా సీక్రెట్ గా కలుసుకోవడానికి అన్నమాట. అయినా ఎందుకు బావా నీకు ఈ పొలం పనులన్నీ? చూడు ఎలా కమిలిపోయావో. ఇదంతా నీకోసమే మీను. ఇంట్లో ఉంటే కంఫర్ట్ గా నీతో మాట్లాడలేనని ఈ ప్లాన్ వేసాం. నా కోసం ఎంత కష్టపడుతున్నావా బావా? నీకోసం కష్టపడ్డమేంటి మీను? అవసరమైతే తాజ్ మహల్ లాగా మీను మహల్ కూడా కట్టేస్తాను. నీలో అంత ప్రేమ ఉందా బావా? ఉండేది మీను, కానీ 1/2 గంట క్రితమే పోయింది. అదేంటి బావా? నువ్వు ఒక్కదానివే వస్తావనుకుంటే మళ్ళీ మా నాన్న ఎందుకు తీసుకొచ్చావు? నేనేం తీసుకురాలేదు బావా, ఆయనే తోడుగా వస్తానన్నారు. ఆయన ఏం తోడుగా రాలేదు, పడగెత్తుకుని వచ్చాడు. మన ఇద్దరి మీద డౌట్ వస్తే కాటేద్దామని. ఓ అవునా బావా? ఇంత అమాయకురాలు ఏంటి మీను నువ్వు? సారీ బావా. ఈ అమాయకత్వానికే ఇంకా నచ్చేసావు. ఓ బావా. సరే వెళ్ళిపోతున్నాను. వద్దు ఉండు. ఒరే ఏంట్రా మీరు చేసిన పనులు చూపిస్తానని చెప్పి పొలాలన్నీ తిప్పేస్తాను. ఇంతకీ ఏం చేశారా మీరు? ఇంకోండి అంకుల్, ఈ మేమేసినయే. ఏం వేశారు? వచ్చిన వెంటనే ఇలా ఇలా విత్తనాలు వేసాం అంకుల్. మధ్యాహ్నం కల్లా అలా అలా మొక్కలైపోయినాయి. నా చెవిలో పూలేనా కనిపిస్తున్నాయిట్రా? లేదంకుల్, పువ్వులు ఆటలు కదా ఉన్నాయి. గుద్దానంటే ముక్కు ముఖం ఏకమైపోతాయి. ఇలా సొల్లు కబుర్లు నాకు కాదు, వెళ్ళి మనుగడ చెప్పు. అనవసరంగా నా టైం వేస్ట్ చేసావు. పదా ఇంకో కోళ్ళ పిల్ల టైం అవుతుంది, రామ్మ వెళ్దాం. కోడల పిల్ల అంటే మీరు ఏంట్రా మీరు అది నాకు మేనకోళ్ళు అవుతుగా. తొందరలోనే కోడలు కూడా అవుతుందిలేండి. హా మావయ్య వెళ్దామా? నువ్వేంట్రా ఓ మురిసిపోతున్నా? మనం ప్రేమించిన అమ్మాయిని ఇంట్లో వాళ్ళు కోడల పిల్ల అంటే వచ్చే కిక్కే వేర్రా. అయినా సింగిల్స్ ఎంతకే గడివి, నీకు ఇవన్నీ ఎలా తెలుస్తేలే. మావయ్య వీళ్ళిద్దరూ ఏ పని చేయకుండా దొంగ నాటకాలు ఆడుతున్నారు. మీరేం మొహమాట పడకుండా అన్ని పనులు చేయించండి, డబ్బకు పులుసు కారిపోవాలి. Much later. అమ్మా మీ నాన్న చెప్పడమేమో గాని మీ తాత పెండి తీసాడ్రా. అవును మామా, ఒళ్ళంతా ఫుల్గా పులిసిపోయింది. రే ఇంటికి వెళ్ళినంటనే ఫుల్ గా తినేసి పడుకుని పోతాను. మళ్ళీ నువ్వు మూన్లో మీను కనిపిస్తుంది, కొండ మీద కోతి కనిపిస్తుంది అన్నావంటే కొట్టేస్తాను. అనే అంత ఓపిక లేదులే మామా. వెళ్ళిన వెంటనే మీను చేత వేడి నీళ్ళు ఎట్టించుకుని స్నానం చేసి నేను రిలాక్స్ అయిపోతా. ఏంట్రా
మీ ఇంటికి ఏదో కారు వచ్చింది. ఏంటమ్మా ఏదో కార్ వచ్చింది, ఎవరిది? రావడమే కాదు వెళ్ళిపోయింది కూడా. అదేనమ్మా, ఎందుకు వచ్చింది, ఎందుకు వెళ్ళింది? మీను అర్జెంటుగా తీసుకురమ్మని మీ మావయ్య కారు పంపారురా. ఓ, రానని చెప్తే కార్ తిరిగి వెళ్ళిపోయిందా? కాదురా, మీను కూడా వెళ్ళిపోయింది. ఆ ఏమైంది వీడికి? మేడెక్కేస్తున్నాడేంటి? కొంప మీద నేను దూకేస్తాడేంటి? మావా రే నేను పోతాను రా, నేను పోతా. నాకొద్దు ఈ లైఫ్. నన్ను వదిలే మావా, నన్ను వదిలే, నేను పోతాను. నేనేం పట్టుకోలేదు మావా. అమ్మో, హైట్ మరీ ఎక్కువగా ఉంది. దూకితే తలకే పుచ్చకాయలా నుజ్జైపోద్ది. నేను దూకేస్తుంటే కనీసం ఆపవా మావా? అంటే ఇలాంటి దూకడాలు ఎప్పుడు టీవీలోనే చూశాను కానీ లైవ్ లో ఎప్పుడు చూడలేదు మావా. నాకు అర్జెంట్ గా బీర్లు సిగరెట్ ప్యాకెట్లు కావాలి. ఎందుకు మావా? ఎందుకంటావేటి మావా? అమ్మాయి దూరం అయిపోతే నీలా ఖాళీగా కూర్చుంటారనుకున్నావా? దేవదాస్ నుంచి అర్జున్ రెడ్డి దాకా అందరూ ఏం చేశారు? బీర్లు తాగారు, సిగరెట్లు కాల్చారు, బోల్డ్ అండ్ సాడ్ సాంగ్స్ వేసుకున్నారు. అర్జెంట్ గా నేను అడిగిన అరేంజ్ చేయి, కుదిరితే ఒక్కొక్క పిల్లని కూడా. ఓకే మావా, డబ్బులు మీ నాన్న దగ్గర తీసుకోమంటావా? ఓవర్ యాక్షన్ చేయకు. ఓవర్ యాక్షన్ నాది కాదురా, నీది. మావా, నాది ఓవర్ యాక్షన్. ఒక అమ్మాయి వదిలేసి వెళ్ళిపోతే ఎంత బాధ ఉంటుందో తెలుసా నీకు? మీను ఓ మీను, నా అందమైన మీను, వదిలేస్తే ఆ పేను ఎవ్వరికి చెప్పుకోను. అయినా మీ సింగిల్స్ ఎంత కగాలికేం తెలుతుందిలే మా ట్రూ లవ్ బాధలు. ఈ పిల్ల వేషాలే మానుకుంటే మంచిది. పిల్లేశాలు అనడానికి మాదేమి లేత ప్రేమ కాదురా, లోతు ప్రేమ. ఇంత లోతులో ఉన్నాక వదిలేసి వెళ్ళిపోతే తట్టుకోవడం కష్టమే మావా. ఒరే, అమ్మాయి ఏం వదిలేసి వెళ్ళిపోలేదురా, వాళ్ళ అమ్మాయిల ఇంటికి వెళ్ళింది. అట్లీస్ట్ నాకైనా చెప్పాలి కదా మావా. ఎలా చెప్పుద్దురా? ఆ అమ్మాయి దగ్గర నీ ఫోన్ నెంబర్ ఉందా? లేదు మావా. మరి నీ దగ్గర అమ్మాయి నెంబర్ ఉందా? వెనకెనకే తిరుగుతుంది కదా అని తీసుకోలేదు మావా. మరి ఇంక వదిలేసి వెళ్ళిపోయిందని ఎలా అనుకుంటావు? ఏదో పనుండి వెళ్ళుంటది. అంతే అంటావు మావా? అంతేరా. మావా, మళ్ళీ ఏంట్రా? మీ నుండి చూడాలనిపిస్తుందిరా. ఐఎమ్ మిస్సింగ్ హర్ రా. మధ్యాహ్నం కదరా చూసాము, అప్పుడే మిస్సింగ్. లవ్ అంటే అంతే మావా, ఓ పూట చూస్తే సరిపోదు, ప్రతి పూట చూసేయాలనిపిస్తుంది. అయితే ఆ చందమామని చూడు మామా, నీకు అందులో మీను కనిపిస్తదిగా. ఇప్పుడు కనిపించట్లేదు మావా. ఏంటోరా బాబు మీ లవర్స్, ఉత్తప్పుడేమో చందమామలోని నీల బిందులోని ఊహించుకుంటారు, ఇలాంటప్పుడు మిస్సింగ్ అని ఓ పిసికేసుకుంటారు. మావా, ఇప్పుడు కావాల్సింది ఎటకారం కాదు, నీ సహకారం. అర్జెంట్ గా మీను చూడాలి, ఏదైనా ఐడియా చెప్పు. ఐడియాలు ఎయిర్టెల్ ఎందుకురా? కింద మీ తాత బుల్లెట్ ఉందిగా, ఎక్కి తొక్కితే మీను వాళ్ళ ఊర్లో ఆగుద్ది. సూపర్ మావా, పద వెళ్ళిపోదాం. రే, ఇప్పుడు వెళ్తే దొంగలం అనుకుంటారా? రేపు పొద్దున్నే వెళ్దాంలే. The next day. మామా రెడీయా? ఆ మావా, షర్ట్ బాగుందా? బాగుందిరా. టీ షర్ట్ బాగుందిరా. మరి ప్యాంటు? డ్రాయర్ కూడా బాగుందిరా బాబు. థ్యాంక్స్ మావా, ఇంక పద వెళ్దాం. ఇంతకీ ఆ ఊర్లో మీను ఇల్లు ఎక్కడ తెలుసా మామా? తెలీదు మావా. ఈ సిచ్యువేషన్ లో డ్రెస్ కన్నా అడ్రస్ ఇంపార్టెంట్. అమ్మాయి ఎదురుపడినప్పుడు నువ్వు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీద పెట్టిన శ్రద్ధ ఈ అడ్రస్ లో ఫోన్ నెంబర్ లో కనుక్కోవడం మీద పెట్టుంటే బాగుండేది. ఐఎమ్ టెలింగ్ దట్. కూల్ మామా, కూల్. దీనికి ఎందుకో ఇదైపోతావు? అడ్రస్సే కదా, అమ్మమ్మని అడిగితే చెప్పేద్ది. అమ్మమ్మ, అమ్మమ్మ. బేబమ్మా, నేను పిలిచింది అమ్మమ్మని, నువ్వు వచ్చావేటి? ఈ మధ్య చెవులు ఏమన్నా వీక్ అయ్యాయా? నా చెవులు బానే ఉన్నాయిరా, నీ బ్రెయినే బురదలో కాలేసింది. ఏంటి బేబమ్మా అంత మాట అంటావు? మరి లేకపోతే ఇప్పుడు దాకా మీ నాన్న ఒకడికి అనుమానం ఉండేది. ఇప్పుడు మీ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి మీను డీటెయిల్స్ కనుక్కుంటే ఆ అనుమానం ఇల్లంతా పాకుద్ది. కరెక్టే బేబమ్మా, మరి ఇప్పుడు మీను అడ్రస్ ఎలా తెలుస్తుంది? మీను ఏమైనా పాకిస్తాన్ లో ఉందేట్రా? పక్కూరులోనేగా ఉంది. తిప్పి కొడితే 10 ఈదులు కూడా ఉండవు. ఎల్లి జల్లిడి అయితే ఈజీగా దొరికేత్తది. ఓకే బేబమ్మా, వెళ్ళొస్తాం. బ్లెస్ మీ. క్షేమంగా వెళ్ళి ప్రేమంగా రండి. 1 నిమిట్. 1000 రూపాయలు కొలుగులు పే చేశాను, ఖర్చులకు వాడుకోండి. బేబమ్మ మరి నాకు? ఈ తొండగడు కొన్ని నిమ్మసాడ కొనివరా. అమ్మయ్యా, మామా మా నాన్న లేడురా, పద వెళ్ళిపోదాం. రేయ్, వచ్చాడు. ఎక్కడికి రా, నక్కి నక్కి వెళ్తున్నారు? గగనపు వీధి వీడి వరకు వెళ్ళిపోయిన నీలిమబ్బ కోసం. మామా, ఇప్పుడు ఈ పాట అవసరమా? పవన్ కళ్యాణ్ వాళ్ళ అత్తాల ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా ఇదే పాట వేశారు మామా. ఇప్పుడు నేను మా అత్తాల ఇంటికి వెళ్తున్నానని మా నాన్నకు తెలియదా? ముయినూరు,
ఏంట్రా ఏదో ప్లాన్ వేసేస్తున్నారు? ప్లాను కాదు ప్లేను కాదు నాన్నగారు, పక్క ఊర్లో పోలియో డ్రాప్స్ వేస్తున్నారంటే ఈయన తీసుకెళ్తున్నాను. గాడిద లేదు గాడు, ఈడికెందుకురా పోలియో డ్రాప్స్? అంటే నాకు చిన్నప్పటి నుంచి పోలియో డ్రాప్స్ ఇష్టం అంకుల్. ఎక్కడ వేసినా ఎదుక్కుంటూ వెళ్ళిపోతుంటా. అంటే చిన్నప్పటి నుంచి బేవర్సే అన్నమాట. మావా, మీ నాన్నకి మనం బేవర్స్ కావాలని ఒప్పుకునేదాకా నిద్ర పట్టదేంట్రే? నాన్నగారు మీరు ఇప్పుడు వదలలేదనుకోండి అక్కడ క్యూ పెరిగిపోద్ది, ఇటు తట్టుకోలేడు మళ్ళీని. అవును అంకుల్, నాది అసలే చిట్టి ప్రాణం. సర్లే వెళ్ళి తగలానండి. థ్యాంక్ యూ అంకుల్. ఈ అవ్వారం ఏదో తేడాగా ఉందే. గోడ మీద తెల్ల పిల్లిలా, నీటిలోన చేప పిల్లల, గుండెలోన ప్రేమ దోమల, కుట్టినావుగా కోరుకున్న కోడి పిల్లవే, వెళ్ళిపోయిన ఎలక పిల్లవే, జాలి లేని జింక పిల్లవే, ఉండలేని ఉడత పిల్లవే, మీనూరా ఇలా కలిసి ఒకటిగా ఉందాంరా, మీను కనపడవా. ఒరే, పిట్ల కొట్టుకునేవాళ్ళ ఆ పాట ఏంట్రా? నా ప్రేమనంతటిని ఒక పాట రూపంలో చేసి పెట్టాను మావా. రే, నువ్వు అర్జెంట్ గా పాటలు ఆపలేదంటే నేను బండి ఆపేసి ఆటో ఎక్కి వెనక్కి వెళ్ళిపోతాను. నువ్వు ఒకటి వేలు ఎత్తుకోవాల్సి వస్తుంది. ఆపేతానులేరా బాబు, ముందు నడుపు నువ్వు. ఓ అలకోటి మళ్ళీ మాట్లాడితేనే. మావా ఇదేరా మీను వాళ్ళ ఊరు. ఊరంతా మీను వాళ్ళదేనా మావా? కాదు, ఈ ఊర్లో ఒక ఇల్లు ఒకటే వాళ్ళది. అంగో ముందెవరో ఆంటీ వస్తుంది, అడ్రస్ అడుగు చెప్పుద్ది. ఆంటీ, మీకు మీను వాళ్ళ అడ్రస్ తెలుసా ఏంటి? ఎవరా నీకు ఆంటీ పెడక మొహమాడా? సారీ మ్యామ్, డూ యు నో మీనూస్ హౌస్ అడ్రస్? ఏమో నాకు తెలీదు. మరెందుకే ఓ బిల్డప్లు ఇచ్చో, వెళ్ళి పెడకలేయా నువ్వు కొట్టుకో. ఎంత ధైర్యమే నీకు మా మామ మీద పిడక కొడతావా? పెడక బాగా ఫ్రెష్ గా ఉంది మావా, స్మూత్ గా మెత్త మెత్తగా తగులుతుంది. మనం చూడని పిడకలేట్రా, ఆ ముందేదో హోటల్ ఉన్నట్టుంది. పద వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుందాం. ఈ గేదె ఏం తిందో ఏటో, స్మెల్ బావట్లేదు. మామ, కౌంటర్ లో ఎవరో తాత కూర్చుని ఉన్నాడు. పద మీను గురించి అడుగుదాం. తాత నీకు మీను తెలిసేటి? తెలుసు బాబు. తెలుసా? చూసావా మావా ఎంత ఈజీగా పట్టేసామో. తాత ఎందుకు మీను ఎక్కడ ఉండేది? ఇంకా బాబు నా వెనకాలే. వెనకాలేనా? ఏదో ఒకసారి పిలు. ఇడ్లీ వడ పూరి పొంగల్ ఉప్మా మసాలా దోశ ప్లెయిన్ దోశ ఆనియన్ దోశ సెట్ దోశ రవ్వ దోశ పెసరట్టే. నాకు ఒక పెసరెట్టు. కోట్ట ముఖం మినపట్టు అయిపోద్ది. తాత మేము అడిగింది మీను, నువ్వు చెప్పింది మెను. నాకు తెలిసిన మీను ఒకటే, అది మీతో చెప్పేశా. కావాలంటే తినండి, లేకపోతే వెళ్ళిపోండి. మామ, కడుపు ఏదోటి కావాలంటుందిరా, ఏదోటి చెప్పరా. మీను ఇల్లు దొరికేదాకా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకూడదు. భయ్యా ఒక బూస్ట్. నాకు హార్లిక్స్. మావా తాగిందంతా దిగేదాకా లెట్స్ సచ్ ది విలేజ్. మామ, ఇలా ఎతికితే మీను దొరకదురా. మరి ఎలా ఎతకాలి మావా? కళ్ళు ఉన్నోడు ఇల్లు మాత్రమే చూస్తాడు, కానీ దిమాక్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు. నీ ఎలివేషన్ లాపి ముందు ఏం చేయాలో చెప్పు. మొన్న మీను తీసుకెళ్ళడానికి బ్లాక్ కార్ వచ్చిందిరా. అయితే ఇక్కడ బ్లాక్ కార్ పార్క్ చేసిన ఇల్లు ఏమైనా ఉందంటే అది మీనుదే. హార్లిక్స్ బానే పనిచేసిందిరా. నేను ఏది ఊరికే తాగను మామ, ఏదైనా యూజ్ అయితేనే తాగుతాను. మావా అంగోరా, ఆ ఇంటి ముందు బ్లాక్ కార్ పార్క్ చేస్తుంది. అయితే అదేరా మీను వాళ్ళ ఇల్లు. ఒక్క నిమిషం ఉండు, చూసొస్తా. మావా ఆగరా. లోపల మీను ఉందా మావా? లేదురా, ఇంతింత పళ్ళేసుకుని డాబర్ మ్యాన్ ఉంది. దునియా అంతా చూడడం కాదు మావా, ముందు కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అన్న బోర్డును చూడాలి. సర్లే, ఇంక పక్క వీధి ఒకటే బ్యాలెన్స్. పద వెతుకుతాం. మీను నిలయం. మామా 100% రా, ఇదేరా మీను వాళ్ళ ఇల్లు. నన్ను చూస్తే మా అత్త మామ గుర్తుపడేస్తారు. నువ్వు ఓసారి వెళ్ళి కనుక్కొని వచ్చాయి. ఆ, ఈసారి నేను వెళ్ళను. మామా లోపల కుక్కలే ఉండవురా. కరిపించుకున్నోడికే తెలుస్తుంది దాని నొప్పి ఏంటో. లవ్ ఈజ్ పెయిన్, పెయిన్ ఈజ్ లవ్ అన్నావు కదా మామా. ఎల్లు మామా. కుక్కల సంగతి పక్కన పెట్టు, లోపల ఉన్న మీ అత్త మామ ఎలాంటోలో. మీను కోసం అబ్బాయి వచ్చాడంటే నన్ను కుమ్మేస్తే. అందుకే నా దగ్గర వండర్ఫుల్ ఐడియా ఉంది మామా. ఛీ, నీ లవ్ కోసం ఎన్నైనా చేయాల్సి వస్తుందిరా. గొంతు మార్చి మామా, లేకపోతే దొరికిపోతావు. లేరమ్మా. ఎవరమ్మా నువ్వు? ఎందుకు వచ్చావు తల్లి? మీను ఫ్రెండ్వా నువ్వు? అవునమ్మా. కొంచెం ఎందుకమ్మా, మొత్తం పిలుస్తానుగా. మీను మీ ఫ్రెండ్ ఎవరో వచ్చింది, ఒకసారి ఇలా రావే. ఏంటి
మీను ఒక్క రోజుకి ఎంత లావైపోయింది? మీ ఇద్దరు మాట్లాడుతుండండి అమ్మా, నాకు వంటగదిలో పని ఉంది. హాయ్ మీను. హే, ఎవరు నువ్వు? నేను మీను ముక్కుని నీకోసం ఇలా వచ్చాను. ముక్క? ఏ ముక్కు? ఆ, ఏంటి మీను అప్పుడే నన్ను మర్చిపోయావా? నువ్వు లావే అయ్యావనుకున్నాను, గతం కూడా మర్చిపోయావా? అయినా ఏంటి ఇంత లావైపోయావు? నైట్ ఎక్కువ తినేసావా? నైట్ ఏంటి? నేను ఎప్పుడు ఎక్కువ తింటా. సర్లే, మను నీ కోసం బయట వెయిట్ చేస్తున్నాడు, ఓసారి బయటికి రా. మనువా? ఆడెవడు? ఆడెవడా? ఎంత మాట అన్నావే? ఖాళీగా ఉన్న మా మామని బావా నీ వైపు తిప్పుకొని పిచ్చోడిని చేసేసి రోడ్డు మీదకి లాగేసి ఇప్పుడు ఎవడాడు అంటావా? చూడవే, ఆ కోతి ముఖం వేసుకుని ఎంత అమాయకంగా చూస్తున్నాడో చూడు. ఆ ముఖం చూస్తుంటే జాలయట్లేదా నీకు? అసహ్యం వేస్తుంది. అవతల బొమ్మను. ఛీ, ఫస్ట్ అందంగా ఉన్నావంటారు, తర్వాత అసహ్యంగా ఉన్నావంటారు. మీరంతా ఇంతేనా? ఒరే, నువ్వు ఏ మెనూ గురించి ఎదుగుతున్నావో ఏంటో. ఆకలేస్తుంది, నన్ను వదిలేరా బాబు. లోపలికి ఏదో ఒకటి తింటాను. నీకు తిండి పిచ్చి పట్టిందే? తిండి పిచ్చి పట్టింది. నాకు పిచ్చి అంటావా? దవడకేమైందిరా, సైడ్ అయిపోయింది. మామా, రాంగ్ నెంబర్ రా. అప్పుడప్పుడు ఇలాంటి రాంగ్ నెంబర్లు కామనే మావా. ఇంకెన్నో ఇల్లు లేవు, వాటిని కూడా కవర్ చేస్తే నేను దొరికేద్ది. నేను దొరికే లోపు నేను దమ్ బిర్యానీ అయిపోయేలా ఉన్నాను రా. ఈ రోజుకి నా ఓపిక అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోదాం మామా. ఏంటి మామ అలాగంటావు? నా చిట్టి కదా, నా ముక్కు కదా. మామా, ఇప్పుడైతే నన్ను తీసుకెళ్తే సరిపోద్ది, కొంచెంసేపు ఆగితే మోసుకుని వెళ్ళాలి. ఒక్క అడుగు కూడా వేసే పరిస్థితిలో లేను. అవసరమైతే రేపు పొద్దున మళ్ళీ వద్దాం. సర్లే మావా, పద వెళ్ళిపోదాం. ఇదేంటి సడన్ గా కరెంటు పోయింది? అమ్మో, అసలే చీకటంటే నాకు భయం. భయపడకు బావా, నేను దీపం తెచ్చేసానుగా. నువ్వేంటి మీను ఇక్కడ? వెళ్ళిపోయావన్నారు. వెళ్ళి చాలా రోజులైంది కదా, ఇంక వచ్చే అని చెప్పి నాన్నగారు కారు పంపించారు బావా. ఇష్టం లేకుండానే వెళ్ళాల్సి వచ్చింది, కానీ అక్కడికి వెళ్ళాక నువ్వు లేకుండా ఉండటమే కష్టం అనిపించింది బావా. నిన్ను చాలా మిస్ అయ్యాను బావా, అందుకే ఇంక అమ్మమ్మకి వంటలో బాగాలేదని చెప్పేసి వచ్చేసా. నువ్వు అమాయకురాలు అనుకున్నాను మీను, పెద్ద ప్లానే వేసావు. మరేం చేయమంటావు బావా, నీతో ప్రేమలో పడ్డాక నేను కూడా నీలాగే అయిపోయా. నా కోసం అంత దూరం నుంచి వచ్చి ఇంకా దూరంగా నిలబడిపోతావే, ఇలా దగ్గరికి రా. ఒరే కరెంట్ ఎప్పుడు వచ్చింది? హాల్ అంతా హౌస్ఫుల్ అయిపోయిందేటి? మన సినిమా అంతా చూసారా? బెల్ట్ అందుకో లక్ష్మి. మీ ఇద్దరి మధ్య ఏదో ఉందని ముందు నుంచి నాకు డౌట్ గానే ఉందిరా, కానీ ఇప్పుడు కరెంట్ రావడంతో క్లారిటీ వచ్చింది. ఒరే మను, ఏం పనులురా ఇవి? చీకట్లో చిందులు చూసావుగా, అర్థం కాలేదా? నీ కొడుకు ప్రయోజకుడు అవుతాడు అనుకుంటే ప్రేమికుడు అయ్యాడు. అబ్బా, అరుపులేట్రా, గుండె నొప్పిగా ఉంది. ఇంకోసారి గుండె నొప్పి అన్నా అంటే గుండె పగల కూడా ఎత్తాను. నువ్వు నీ జెండుబాబు నాటకాలను ఆడు దొరికిపోయేసరికి అమ్మో అండం, అది కవర్ చేయడానికి నువ్వు అబ్బా అండం, నిన్ను చూసి అయ్యో అని నేను కరిగిపోవడం. ఇవాళ కరిగేది లేదు, తరిగేది లేదు. నిజాలు కడిగేయాల్సిందే. అల్లుడు గారు, ఎందుకండి అంత కోపడతారు? మరి కోపడకుండా కింద పడమంటారా? చిన్నపిల్లలు ఏదో తెలియక చేశారండి. చిన్నపిల్లలు చేసే పనులేండి అవి. అడ్డగాడిదలో ఎదిగాడు, చూడండి ఎలా చూస్తున్నాడు. ఒసే మేను, నీ బుద్ధి ఏమైందే? చూడు మావయ్యకి ఎంత కోపం వచ్చిందో. అయినా బావ ప్రేమ ముందు మావయ్య కోపం ఏం కనిపిస్తుందిలేండి. ప్రేమ కావాల్సి వచ్చిందంట, ప్రేమ. ఇన్నాళ్ళు కొవ్వు కొట్టుకుంటున్నావు అనుకున్నాను, ఇప్పుడు లవ్ కూడా ఎక్కిందేటి? ఇంకా చాలండి, వదిలేండి. నన్ను ఆపక లక్ష్మి, ఇవాళ ఆడోనైనా తేలిపోవాలి. చదువు ఎక్కలేదు, సహించా. బేవర్స్గా తిరిగాడు, భరించా. ఇప్పుడు ఎలాంటి అడ్డమైన పనులు చేసి అడ్డంగా దొరికిపోతే ఆలోచించేది లేదు, అంగీకరించేది లేదు. ఏమే, ఈ నేయడానికి బెల్ట్ ఒకటే సరిపోదు, ఇంట్లో ఉన్న ఆయుధాలన్నీ కావాలి. కర్ర నుండి చీపిరి కట్ట దాకా కనిపించినన్ని తెచ్చే. అబ్బాబాబాబాబా, ఏం చేస్తురి ఏం చేస్తురి? అంకుల్, మీరైతే పర్ఫార్మెన్స్ ప్యాక్ ఆడిసారు. రే, ఇక్కడ సీరియస్ డిస్కషన్ జరుగుతుంటే మధ్యలో నువ్వేట్రా ఫోన్ అట్టుకొని? ఫోన్ లోనే కదా అంకుల్ షూటింగ్ అంతా చేసేది. షూటింగ్ ఏంట్రా? ఇదంతా షార్ట్ ఫిల్మ్ షూటింగ్ అంకుల్. సడన్ గా షార్ట్ ఫిల్మ్ ఏంట్రా? కవరింగ్ చేస్తున్నావా?
సడన్ గా ఏముంది అంకుల్, వచ్చిన రోజు విలేజ్ అంతా షూట్ చేసుకొచ్చాంగా. బ్యాలెన్స్ ఉన్న సీన్లు ఇంట్లో తీస్తున్నాము. ఎంత షూటింగ్ అయితే మాత్రం ఒక అబ్బాయి అమ్మాయి అలా కౌగిలించుకుంటారా? కౌగులించుకుంది ఒక అబ్బాయి అమ్మాయి కాదు అంకుల్, ఒక అన్న చెల్లి. అన్నా చెల్లేంట్రా, వాళ్ళిద్దరూ బావ మరదలు కదా. వాళ్ళు మీ అందరికి బాగా మర్దలేమో, కానీ నేను తీసే సినిమాలో అన్నా చెల్లెళ్ళు. మావా ఏ నువ్వు ఉండరా, తుత్తు అంటావు. నిజం అంకుల్ కి తెలియాలి కదా, ఇంకెన్నాళ్ళని ఇలా చెయ్యని తప్పులకి నువ్వు తిట్లు తింటావు. అంకుల్ మ్యాటర్ ఏంటంటే, భయంకరమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో నేను ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాను. అందులో హీరో మను, హీరోయిన్ మీను, కానీ వాళ్ళిద్దరు అన్నా చెల్లెళ్ళు. మావా అన్నిసార్లు అన్నా చెల్లెళ్ళని అనకరా, చచ్చిపోవాలనిపిస్తుంది. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం చెల్లెల్ని చూసిన అన్నయ్య, ఐ మిస్ యూ చెల్లెమ్మా అని హగ్ చేసుకునే సీన్ అంకుల్ అది. మీరే అనవసరంగా ఏదేదో ఊహించుకున్నారు, కానీ మీరు చేసిన పెర్ఫార్మెన్స్ ఉంది అంకుల్. నా బూటు, నా టీషర్ట్. ఒరే ముక్కు, అంత బాగా చేశానేట్రా? అలాగేలా కాదంకుల్, కమల్ హాసన్ కి కాంపిటీషన్ ఇచ్చే రేంజ్ లో చేశారు. డైలాగులన్నీ బాగానే వచ్చాయి, ఇంకో టేక్ చేద్దామా? పొద్దు నాన్నగారు ఇప్పటికే ఎత్తడైపోయింది. ఇంతకీ షార్ట్ ఫిల్మ్ టైటిల్ ఏంట్రా? గోరింటాకా? కాదంకుల్, దురదగుంటాకు. అదేం పేర్రా? అంటే హీరో క్యారెక్టరేషన్ అలాంటిదిలేండి అంకుల్. బాగా దురద ఎక్కువై ఏదో కెదవ పని చేసి దొరికిపోవడం, అప్పుడు దేవుళ్ళ ఆడి ఫ్రెండ్ వచ్చి కాపాడడం. బాగుందిరా, రియాలిటీకి బాగా దగ్గరగా ఉంది. అందుకే రాశాను అంకుల్. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ సిపి ముఖేష్. సిపిఏట్రా? చిట్టి ప్రాణం అంకుల్. అంతా బానే ఉంది కానీ లోపల ఏదో సలిపేస్తుందిరా. సలిపేస్తుందా? అయితే ఏం చేద్దామో చెప్పండి అంకుల్. చెయ్యాల్సింది నువ్వు కాదురా, అమ్మా మీను. మావయ్య ఏది ఒకసారి మను అన్నయ్య అనమ్మా. నాన్నగారు ఇప్పుడు ఎందుకండి ఇవన్నీ? షూటింగే కదరా, నువ్వు ఇదే పోతున్నావు ఏంటి? అంటే మీ మధ్య నిజంగా ఏమైనా ఉందా? లేదు నాన్నగారు. మరి ఇంకే నువ్వు అనమ్మా. అన్నయ్య. ఒరే ముక్కు, అన్నయ్య అన్నప్పుడు మనుగాడు ఎక్స్ప్రెషన్ సరిగ్గా ఇవ్వలేదురా, ఇప్పుడు టేక్ చేద్దాం ఏంటి? చేద్దాం అంకుల్, మీరు ఎన్నంటే అన్ని. యాక్షన్. అన్నయ్య. షార్ట్ ఓకే, ప్యాకప్. ఏమైంది మామ మూలుగుతున్నావు? బానే మేనేజ్ చేసాంగా. మేనేజ్ చేయడం కాదురా, నన్ను మీనుకు అన్నయ్యని చేసావు. నేను అలా చేయకపోతే మీ నాన్న మీకు పెళ్లి చేసేవాడు. నాకు కావాల్సింది అదే మావా. పెళ్లి చేసేది తాళితో కాదు, బెల్ట్ తో. అంత మాత్రాన అన్న చెల్లెల్ని చేసేస్తా మామ మా ఇద్దరిని. కట్టప్ప అనుకున్నాను రా నిన్ను, లాస్ట్ కి వెన్నుపోటు పడిచావుగా. మామ నేను వెన్నుపోటు పొడిచానా? సారీ, వెన్నుపోటు కాదు అన్నపోటు. ఒరే మూడిష్టి మొక్కమాడా, ఇంతకీ నీ ప్రాబ్లం ఏంట్రా? మీను చేతను అన్నయ్య అనిపించాను. ఆ? మీను చేతను అన్నయ్య అనిపించారు. అయినా అది షార్ట్ ఫిల్మ్ లోనే కదరా, అది పెద్ద మ్యాటరే కాదు. రాజారాణి సినిమాలో కూడా హీరోయిన్ హీరోని అన్నయ్యనే అంటది. కట్ చేస్తే సినిమా బ్లాక్ బస్టర్. మీది కూడా అంతే. మావా అంతేనంటావా? అంతేరా, అసలుకే అలసిపోయి ఉన్నాను. ఏదో తినేసి పడుకుందాం పద. మీను వేన్నీళ్ళు. నీళ్లు నుయ్యలో ఉన్నాయి, పొయ్యి పెరట్లో ఉంది, వెళ్ళి పెట్టుకో. ఆ, ఇదేదో తేడాగా ఉందే. ముక్కు బూస్ట్. ఆ, మీను నా కోసం బూస్ట్ తెచ్చావా? నిన్న సేవ్ చేసినందుకు థ్యాంక్స్. మీను మరి నాకేది బూస్ట్? బూస్ట్ నీలాంటి వేస్ట్ గాళ్ళకి కాదురా, నాలాంటి బెస్ట్ గాళ్ళకి. ఏంటి మావా, నువ్వు బెస్ట్ నేను వేస్టా? మరి కాకపోతే నిన్ను ఇన్నిసార్లు కాపాడినందుకు నాకు సాహస బాలుడు అవార్డు ఇవ్వచ్చు. మీను ఏమైంది నీకు? ఏదైనా మాట్లాడు మీను, మూత ఎందుకు ఉమ్మని అలా పెట్టుకుంటావు? నిన్న సాయంత్రం ఎవరో మరి మూతి ఉమ్మని పెట్టుకుంది. ఆ సిచ్యువేషన్ అలాంటిది. హా, మరి అన్నయ్య సంగతి? అది పెద్ద మ్యాటరే కాదు మీను. రాజారాణి సినిమాలో కూడా హీరోని హీరోయిన్ అన్నయ్యనే అంటది. ఏరా మావా? ఓ అలాగా, సరే అన్నయ్య. నువ్వు అంత హార్ష్ గా మాట్లాడకు మీను, నేను తట్టుకోలేను. అందుకే నీకు పనిష్మెంట్ ఇస్తున్నాను. 24 hours నాతో మాట్లాడుకో, నేను నీతో మాట్లాడను. బాయ్. మీను 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 ఏంటో మావా ఈ ఆడవాళ్ళు అస్సలు అర్థం గారు. పోనీ నన్ను అర్థమైనట్టు చెప్పమంటావా? షూటింగ్ చేస్తుంటే మధ్యలో అడ్డొచ్చేత పెట్టమ్మా. మావా షార్ట్ ఓకేనా? సారీ మామ, ఫోన్ ఛార్జింగ్ లో ఉంది. అమ్మా అంటే రిహార్సల్ చేస్తున్నాం. ఇలాంటి కహానీలన్నీ మీ నాన్నగారికి చెప్పు, నమ్ముతారు. మీరు ఆడుతున్న నాటకాలన్నీ నాకు అర్థమైపోయాయి. మామ దొరికేసాను రా, ఓపెన్ అయిపోతే బెటర్. అమ్మా మీను అంటే నాకు ఇష్టమే, కానీ మిమ్మల్ని ఎలా ఒప్పించాలో తెలియక పిచ్చెక్కిపోతుంది. అందులో అంత పిచ్చెక్కిపోవడానికి ఏముందిరా? మీను అంటే నాకు ఇష్టమే, పద్ధతి గల పిల్ల, అందులోనూ నాకు మేనకోళ్ళు అవుతుంది. ఇంకంతకన్నా ఏం కావాలి? ఆ, అమ్మా నువ్వు మదర్వి కాదే, మదర్ తెరిస్తావి.
ఎంత ఈజీగా ఒప్పేసుకుంటామని అస్సలు అనుకోలేదు. ఇప్పుడే అర్జెంటుగా ఇన్స్టా ఐడి మార్చేస్తాను. మామ్స్ ప్రిన్స్ మను. అమ్మా మరి నాన్న పరిస్థితి అంటే అసలే చాలా స్ట్రిక్ట్. అంత లేదు, ఇప్పుడైతే ఎలా ఉన్నారు కానీ అప్పట్లో మీ నాన్నగారు వేసిన కోనంగేశాలు చూడాలి. అంకుల్లో అంత మ్యాటర్ ఉందా ఆంటీ? అంతా ఇంత కాదు, చెప్తే చేటభారతం అంత ఉంటది. నాకు లవ్ స్టోరీస్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఆంటీ. చెప్పండి ఆంటీ ప్లీజ్. అబ్బా నాకు సిగ్గేస్తుందిరా, నేను చెప్పను. అమ్మా నాన్న ఒకవైపే చూసానమ్మా, రెండో వైపు చూపించమ్మా. చెప్పమ్మా మీ లవ్ స్టోరీ. అది 1990s. ఒరే మేం మరీ బ్లాక్ అండ్ వైట్ కాలం వాళ్ళం కాదురా బాబు, అప్పటికి కలర్ లోకి వచ్చేసాం. ఇప్పుడు ముదిరిపోయారు కానీ అప్పట్లో మీ నాన్నగారు అసలు కుదురుండేవారే కాదు. అన్నా ఈ ఉల్లిపాయలు ఎంత? కిలో రూపాయి. ఏంటి రూపాయా? ఒక 10 రూపాయలు చేసుకొని ఇచ్చే. రా తమ్ముడు. ఇదిగో పావలా, 1 కేజీ ఉల్లిపాయలు ఇటు ఇవ్వు. ఆ, పావలానా? ఈ అమ్మాయి ఎవరో మన బాపతిలాగే ఉందే. ఇంకా ఆ రోజు నుంచి నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేసేవారు, నా చుట్టూ తిరిగేవారు. ముందు నేను రిక్షాలో వెళ్ళడం, మీ నాన్న వెనకాల సైకిల్ మీద ఫాలో అవ్వడం, ఇలా ఒక 4 రోజులు సాగింది. ఆంటీ ఇలా సాగదీయడమేనా, ప్రపోజల్ సీన్ ఏమైనా ఉందా? నెక్స్ట్ సీన్ అదేరా. ఒక అందమైన సూర్యగ్రహణం రోజు నా ముందుకు ప్రత్యక్షమయ్యారు. లక్ష్మి గారు అంటే అది ఏది త్వరగా చెప్పండి, నాకు క్లాస్కి టైం అవుతుంది. అబ్బా మీరు అలా కంగారు పెట్టకండి, నాకు సిగ్గేసేస్తుంది. చిచ్చి నాన్న నా సిగ్గుపడ్డా ఆపమనమ్మా, ఎనలేకపోతాను. ముందు మీరు సిగ్గుపడకుండా విషయం ఏంటో త్వరగా చెప్పండి. 4 రోజుల నుంచి నిద్ర పట్టట్లేదు, ఆకలేయట్లేదు. వాతం చేసినట్టుంది, ముందు వెళ్ళి ఆర్ఎంపీ డాక్టర్ని కలవండి. ఇది డాక్టర్ చూస్తే తగ్గేది కాదు, మిమ్మల్ని చూస్తే పెరిగేది. అర్థమయ్యేలా చెప్పండి. మీరంటే నాకు ప్రేమ, ఇంగ్లీష్ లో లవ్, హిందీలో నాకు తెలియదులేండి. అయినా భాషదే ఉందిలేండి, భావం ముఖ్యం. ఇంతకీ నాలో ఏం చూసి ఇష్టపడ్డారు? మీరు చేసే పొదుపు, ఆ పొదుపు మీద మీకున్న అదుపు. నేను మీకు నచ్చితే సరిపోద్దా? మీరు నాకు నచ్చక్కర్లేద్దా? నచ్చకపోవడానికి నాలో ఏం తక్కువ? ఈ జిల్లాకే అందగాండి. జూనియర్ శోభన్ బాబులా ఉన్నానని బోల్డ్ అని సంబంధాలు కూడా వస్తున్నాయి. అందంగానే ఉంటారు కానీ అంగో మీ సిగ్గు చెప్తుంది నేను కూడా మీకు నచ్చానని. లక్ష్మి గారు ఊ అనేయండి. ఇంతకీ సంచిలో ఏంటి? అర్రే మర్చిపోయానే, ఫ్లవర్. ఎవరైనా రోజ్ ఫ్లవర్ ఇస్తారు కానీ మీరేంటి కాలీఫ్లవర్ ఇస్తున్నారు? రోజ్ ఫ్లవర్ ఎందుకు, రూపాయి బొక్క, పైగా ఓ పూటలో వాడిపోద్ది. అదే కాలీఫ్లవర్ అయితే కూర వండుకొని తినొచ్చు, మా పెరటి నుంచి కోసుకొచ్చా. ఈ స్టోరీలో ప్రేమ కన్నా పిసినతనం ఎక్కువ ఉందేంటి? మీరు మరీ పిసినుగొట్టోల్లా ఉన్నారండి. అవును నేను పిసినగుట్టు జగన్నాథమే. ఇంటికెళ్ళి దిష్టి తీయించుకోండి, నా దిష్టి తగిలేలా ఉంది. నన్ను ఎక్కించుకోవడానికి మీ నాన్నగారు మార్గదర్శిలో చేరి మోపెడు కూడా కొన్నారు. ఇంకా ఆ రోజు నుంచి తిరగని దూరం లేదు, ఆడని బేరం లేదు. మా విషయం తెలిసి ఇంట్లో ఎవరు ఒప్పుకోలేదు, కానీ మీ నాన్నగారు ఫైట్ చేసి మరీ ఒప్పించారు. అయితే నాన్న లవరాల్సో ఫైటరాల్సో అనమాట. ఈయన బానే కలిపాడు పులిహోర, నాకే తాలింపు వేసేస్తున్నాడు. మరేమనుకున్నావు, ప్రేమ కోసం మీ నాన్నగారు ఎంత దూరమైనా వెళ్తారు. టైటానిక్ తర్వాత అంత ఎమోషనల్ లవ్ స్టోరీ మీదే అండి. నాకు ఏడుపు వచ్చేస్తుంది. ఏడుపు వచ్చేసి అంత ఏముంది మామ ఇందులో? ట్రూ లవ్ నెవర్ ఫెయిల్స్ మామా, దానికి వీళ్ళే ఎగ్జాంపుల్. అమ్మా నాకు మీ లవ్ స్టోరీ ఇన్స్పిరేషన్. ఇది అడ్డెట్టుకుని నాన్నను కూడా ఒప్పించేయచ్చు. ఇంకా నా లవ్కి ఏం ప్రాబ్లం లేదు. మీ నాన్న ఒప్పుకుంటే సరిపోదురా, మా అన్న కూడా ఒప్పుకోవాలిగా. మధ్యలో మీ అన్న అవడమ్మా, 2 సైడ్లు నాన్నలే కదా ఇంపార్టెంట్. వాళ్ళు ఒప్పుకుంటే సరిపోతులే. రే మా అన్న అంటే ఎవరనుకున్నావు? మీను వాళ్ళ నాన్నరా. మామయ్య మరీ అంత ముదరష్టపోడా అమ్మా? కాదు, విలాసవంతమైన వాడు. అంటే బాగా రిచ్చా? అవును, రిచ్ అంటే వాడికి పిచ్చి. మనం వచ్చి ఇన్ని రోజులైనా కనీసం వాడు చూడడానికి ఎందుకు రాలేదనుకున్నావు? మీ నాన్నకి మా అన్నకి అస్సలా పడదు. అసలు ఇలా ప్రాబ్లం ఏంటమ్మా? నీ భాషలో చెప్పాలంటే ఐడియాలజీ డిఫరెన్సెస్. ఈయనకేమో పొదుపు ఎక్కువ, మా అన్నయ్యకేమో ఖర్చు ఎక్కువ. మొత్తానికి ఈయన పిసురుగుట్టతనానికి మా అన్నయ్య లగ్జరీకి క్లాష్. పెద్ద క్లాషే ఇది. ఈ గొడవను దాటుకొని మీ ప్రేమ ముందడుగు వేయడం కష్టమే, కాస్త చూసుకొని మసలండి. మామా నీకున్న కష్టాలు కొరియన్ సినిమాల్లో హీరోలు కూడా ఉండవురా. మామ ఒక్కసారి ఇష్టపడితే ఎంత కష్టమైనా పడ్డానికి రెడీ అయినట్టే. నేను వెళ్ళే దారిలో ముళ్ళుండొచ్చు, కానీ నా ప్రయాణం మాత్రం గులాబీ కోసమే. అది ఆగదు, ఆపలేరు. ఏం చేసినా ఎవ్వరు అడ్డొచ్చినా.
గుచ్చి గుచ్చి గుండెలపైనే పచ్చబొట్టు రాసానే, పచ్చబొట్టు నీ పేరైనా పెచ్చలాగా చూసావే. మామ నాకు చెప్పకుండా పచ్చబొట్టు ఎప్పుడు ఎంచుకున్నారా? వేయించుకుంది నేను కాదు మామ, ఆ పాటలో హీరో. మరి ఎందుకురా నువ్వు ఎంచుకున్నట్టు ఫీల్ అయిపోతావు? సిచ్యువేషన్ సింకే పాడాను మామ. ఏ ఆ ఫ్రీడమ్ కూడా లేదా నాకు? సర్లే వేరే పాట పాడుకుంటాను. నేను ఒక ప్రేమ పిశాచిని. చిచ్చి పేపాస్ అనుకుంటా. మామ ముందుదే బెటర్ గా ఉందిరా. ఒరే నేనేమన్నా పాడతా తీగ ప్రోగ్రామ్ వచ్చానేంట్రా ఓ జడ్జిమెంట్లు ఎత్తున్నావు? ఏదో నా గుండె బాధపడి కన్నీళ్ళు పెట్టుకుంటుంటే కూర్చుని పాటలు పాడుకుంటున్నాను. మళ్ళీ నీ డిస్టర్బెన్స్ ఒకటి దానికి. ఇలా పాటలు పాడితే కూర్చుంటే పెద్ద యూజే ఉండదు మామ. మరి మీను మాట్లాడాలంటే ఏం చేయాలో చెప్పు మావా. నేను నీ మీద అలగుంది కాబట్టి తను ఇంప్రెస్ అయ్యేలాగా ఏదో ఒకటి చేస్తే నీతో మాట్లాడుతుందిరా. మావా ఒక ఐడియా రా, ఏదోటి చేసి మీను గుడి దగ్గర తీసుకొస్తాను. ఈ లోపు నువ్వు ఆ చెరువులో దూకి ఐఎమ్ సారీ మీను అని పువ్వులతో అరేంజ్ చెయ్యి. అప్పుడు ఆ జలగలు బ్యాలెన్స్ ఉన్న బ్లడ్ కూడా తాగేస్తాయి. బ్లడ్డే కదా మావా, 2 యాపిల్ ఇసుకాయలు తింటే ఎక్కేద్ది. మామా నీకు ముందే చెప్పా, నీ లవ్ నీ పెయిన్ నాట్ మైన్. అయితే ఏం చేద్దామో నువ్వే చెప్పు మావా. ఏముంది, నీ గుండెల మీద మీను అని ఎంత మాదిరి ఒక పచ్చబట్టు పడిపించుకో. ఏంటి పచ్చబొట్ట పెచ్చ పెచ్చగా ఉందా? నాకు జ్వరం వచ్చినప్పుడు ఇంజక్షన్ చేస్తేనే ఆ భయంతో ఇంకోసారి జ్వరం వచ్చేద్ది. అలాంటిది పచ్చబొట్టు, అది గుండెల మీద. గుండెల మీద ప్రాబ్లం అయితే పిర్ర మీద వేయించుకో మామా, క్రేజీగా ఉంటది. ఎవడో ట్రై చేసి ఉండడు. ఇన్స్టాలో పెడితే 10K లైక్స్ కూడా వస్తాయి. నా పరువు తీసి పోటీ పెడితే లైన్ లో ఫస్ట్ ఉంటావు మావా నువ్వు. థ్యాంక్స్ మామా. ఇలా సూదులు కత్తులు వాడకుండా సింపుల్ టెక్నిక్ ఏదో ఒకటి చెప్పు మావా. అయితే పంచి మామా, చిన్నప్పుడు స్కూల్లో గ్రీనింగ్ పెన్ తో పేరు రాసుకున్నావు పచ్చబట్లా ఫీల్ అయిపోవాలం కదా. ఇప్పుడు కూడా అదే చేసి దాన్ని పచ్చబట్టు అని చెప్పు. మరి డౌట్ రాదంటావు మావా? డౌట్ ఎందుకు వస్తుంది మామా, అది ఇది రెండు పచ్చగానే ఉంటాయిగా. కానీ మావా నువ్వు ఎలాగే ఆస్కార్ పర్ఫార్మెన్స్ చేసి మేనేజ్ చేస్తావు కదరా, ఏం కాదులే. మీను మరీ ముస్టోని చూసినట్టు చూడక మీను, కొంచెం ఇష్టంతో చూడు. నేను మను. ఏంటి మీను ఏదో స్కూల్ టీచర్ లాగా వాళ్ళు ఇలా అంటున్నావు, మాటల్లోకి రా. చెప్పాను కదా 24 hours వరకు ఏం మాట్లాడొద్దని. టైం అంటే టైమే. నువ్వు టైమింగ్ కి విలువిస్తావేమో మీను, కానీ నేను మాత్రం మన ఇద్దరి ఫ్రేమింగ్ కి విలువిస్తా. నువ్వు మాట్లాడొద్దు అన్నావు కదా అని నేనేం ముడుచుకుని మౌనంగా కూర్చోలేదు మీను. నిన్ను ఎలాగైనా ఇంప్రెస్ చేసేయాలని చెప్పి సాహసం చేయరా డింబకా చేశాను. అంటే ఏం చేసావు బావా? వెచ్చ వెచ్చ సూదులతో నీ పేరుని పచ్చబొట్టు పొడిపించుకున్నాను మీను. అవునా బావా? అవును మీను, కానీ ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే నొప్పితో నేను అరిసిన అరుపులు అమెరికా దాకా వినిపించాయి, కానీ ఎదురుగా ఉన్న నువ్వు మాత్రం ఇంకా గుర్తించలేదు. అయ్యో బావా, అంత నొప్పి వచ్చిందా? వచ్చింది మీను, కానీ నువ్వు మాట్లాడకుండా ఉన్నప్పుడు వచ్చిన నొప్పి కన్నా ఈ నొప్పి తక్కువే మీను, ఈ నొప్పి తక్కువే. ఐఎమ్ రియల్లీ సారీ బావా. మన మధ్య ఉండాల్సింది ప్యారీలే గాని సారీలు కాదు మీను. ఏది బావా, ఒకసారి పచ్చిబొట్టు చూపించు. ఇదిగో మీను. పచ్చిబొట్టు అన్నావు, ఇది పిచ్చిబొట్టులా ఉంది. అంటే వేసేవాడికి ఫిట్స్ మీను, ఏదో కోడికి వెళ్ళినట్టు కెలికేహాడు. నా స్పెల్లింగ్ కూడా తప్పుంది బావా. తప్పేంటి మీను? MENU మీను. MENU మెను బావా, మీను కాదు. మిస్టేక్ కాదు మీను, నా మనసుని చూడు. అయినా ప్రేమ కావాల్సింది గ్రామర్ కాదు, గ్లామర్. బావా యువర్ స్టూపెండస్. ఏంటి మీను అలా తిడుతున్నావు? అది తిట్టు కాదు బావా, నువ్వు సూపర్ అని పొగట్టా. ఓ థ్యాంక్స్ మీను. ఏమే దోమా, ఎంత ధైర్యమే నీకు? నా మీను మీద వాళ్తావా? ఇప్పుడు చూడవే నిన్ను నలిపేసి నుసిమేస్తాను. అమ్మని పేరు చెరిగిపోయిందేటి? అంటే ఫ్రెష్ గా వేసుకొచ్చింది కదా మీను, ఎండలేదు అందుకే చెరిగిపోయినట్టుంది. అయినా పచ్చిబొట్టలా చెరిగిపోతుంది బావా. మావా ఏం పర్లేదు మీను, 2 minutes రాసుకొచ్చేస్తాం. అంటే ఇది నిజమైన పచ్చిబొట్టు కాదా? అంటే మీను అది. ఇంకేం చెప్పకు బావా, నువ్వేదో మంచోడు అనుకున్నాను. ఇలా అబద్ధాలు కూడా ఆడతావని ఇప్పుడే తెలిసింది. నిన్నేదో ఇంప్రెస్ చేద్దామని చేశాను మీను. అబద్ధాలు ఆడితే ఎవరు ఇంప్రెస్ అయిపోరు బావా. అయినా ఇంత ముద్రష్టపు ఐడియా ఇచ్చింది ఎవరు నీకు? ఐడియా అండ్ ఎగ్జిక్యూషన్ మనోదే మీను. మీనుకి ఇలాంటివి నచ్చరా అని కూడా చెప్పాను, వినిపించుకోలేదు వెదవా. భలే తిప్పేసావు కదా మామ ఆమ్లెట్. అయ్యింది ఏదో అయిపోయింది మీను. నువ్వు వేసిన 24 hours పనిష్మెంట్ లో ఇంకా 10 hours కదా బ్యాలెన్స్. తర్వాత మాట్లాడుకుందాంలే. 10 hours కాదు, ఇప్పుడు చేసిన వెదవ పనికి ఇంకో 24 hours యాడ్ చేస్తున్నాను. ఎల్లుండి కనబడు. ఓరి ముక్కుగా, నా బతుకును బుగ్గుపాలు చేసావు కదరా ముక్కుగా.
పచ్చగా ఉన్న నా ప్రేమని పచ్చబొట్టు అని చెప్పి పురుగులు పట్టేలా చేసావు కదరా సచ్చినోడా. మామ సారీ రే. చెయ్యాల్సిందంతా చేసి సారీ చెప్తావేట్రా నిచ్చెమ్మడ పోను నిచ్చెమ్మడా. రానా ఇట్రా. వద్దు మామ, నాది అసలే చిట్టి ప్రాణం. నీది చిట్టి ప్రాణం కాదురా చచ్చినోడా, చిచ్చి పెట్టే ప్రాణం. ఉండరా నీ పని చెప్తాను. ఆ, అమ్మ, ఆ, ఆ. మమ్మీయా, డాడీయా, అంకులా, నిన్ను ఎలా కాదురా. మామయ్య. ఒరే ముక్కు, నీ షార్ట్ ఫిల్మ్ ఎంత దాకా వచ్చిందిరా? ఆల్మోస్ట్ అయిపోయింది అంకుల్. ఇంకా కొన్ని సీన్స్ బ్యాలెన్స్ ఉన్నాయి అంతే. మరి అవి ఎప్పుడు తెస్తావు? నెక్స్ట్ మీకు దొరికిపోయినప్పుడు. ఆ, అదే అంకుల్, మీకు ఖాళీ దొరికినప్పుడు. అయితే రేపటిలో ఫినిష్ చేద్దాం రా. మీరు ఎలాగంటే అలాగ అంకుల్. సరేరా ముక్కు, వస్తా. నాకు ఆ, మామ, మీ నాన్న ఏదో ప్లాన్ వేసేస్తున్నట్టు నాకు డౌట్ కొడుతుందిరా. చూడు, ఫోన్ మాట్లాడడానికి సీక్రెట్ గా లోపలికి వెళ్ళిపోతున్నాడు. పదమావా, 2 చెవులేద్దాం. ఆ? 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 ఎహె, ఆలు ఊలు అంటే మాకేమర్థం అవుతుంది? నోరిట్ మాట్లాడండి. పాపం రంగారావు ఫీల్ అయినట్టున్నాడు. ఏం లేదు రంగారావు, పోయిన వారమే ఊరు వచ్చేద్దాం టికెట్లు బుక్ చేస్తే మా వాళ్ళు దొంగ నాటకాలు ఆడి ప్రయాణం క్యాన్సిల్ చేపించారు. అందుకే ఈసారి సీక్రెట్ గా నీచా టికెట్లు బుక్ చేపిస్తున్నాను. రేపు సాయంత్రం 5 గంటలకి రాజమండ్రి టు హైదరాబాద్ 5 టికెట్లు బుక్ అయిపోయినట్టే కదా. అమ్మయ్యా, ఆల్రెడీ లగేజ్ అంతా సర్ది సటక మీద పెట్టేశాను. బయలుదేరుతున్నాను కరెక్ట్ గా గంట ముందు చెప్తాను అందరికి. ఇంకేదో ప్లాన్లు వేసి ఆపే అవకాశం ఉండదు. సరే అయితే నేను వచ్చాక కలుస్తాను, ఉంటా. మామా, మీ నాన్న జులై సినిమాలో సోని సూదిలాగా తెలివైన ప్లాన్ వేసాడ్రా. అవును మావా. పోనీ ప్లాన్ ఎలాగా ముందే లీక్ అయింది కాబట్టి ఏదో చేసి మళ్ళీ ఆపేద్దామా? ఇంకెన్ని రోజులని ఆపుతాం మావా, ఏదో రోజైతే వెళ్లాల్సిందేగా. నా బాధ అంతా దాని గురించి కాదు. మీను ఏమో 36 గంటలు మాట్లాడడానికి వచ్చింది. గట్టి కొడితే మనకి ఇంకా 20 గంటలు కూడా లేదు. వీలైనంత త్వరగా మీనుని కలిసి మాట్లాడి మా మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ అని క్లియర్ చేసుకోవాలరా. ఓకే మామా, కొంతసేపట్లో అందరూ పడుకుని పోతారు కదా, అప్పుడు సీక్రెట్ కి వెళ్ళి మాట్లాడదాం. A few minutes later. మావా, అందరూ పడుకుని పోయారా? నేను మీను లేపేనా? అలా డైరెక్ట్ గా వెళ్ళి లేపేస్తే నేను లేపేస్తారు. కరెక్టే మావా, సీక్రెట్ గా లేపాలి. ఇప్పుడు ఏం చేద్దాం? మీను రూమ్ కిటికీ ఏ సైడ్ ఉందిరా? కరెక్ట్ గా గేదెల షెట్ ఆపోజిట్ లో ఉంది మావా. అయితే హనుమాన్ జంక్షన్ సినిమాలో లాగా గేదె గెటప్ వేసుకుని వెళ్ళి మాట్లాడదామా? ఎప్పటికప్పుడు గెటప్ ఎక్కడి నుంచి వస్తుంది మావా? అయితే గెటప్ లేకుండానే మేనేజ్ చేద్దాం మావా. అమ్మా, భలే అరుస్తున్నా మావా, ఇంతకు ముందు ఏమైనా ప్రాక్టీస్ ఉందా? నువ్వు మీరా తొత్తు అంటావు. అమ్మా, ఆకలేస్తుంది. అమ్మా, ఏదోటి పట్టండి. ఏదోటేంటి మావా, ఏ లడ్డూలో అరిసెలో తెమ్మను. సరిపోతాయా? జంతువులు పూతరేకలు కూడా కావాలా? లే, నేను అరవలేను అనుకుంటున్నావా? అమ్మే, లడ్డూలు అరిసెలు జంతువులు పూతరేకులు కావాలి. మామా, బాగా అరిసేనా? ఒరే, నన్ను పట్టించేద్దామని ప్లాన్ వేసుకుని వచ్చావు కదరా. ఛీ, కాదు మామా. దయచేసి మూసుకొని ఉండు. నా మిమిక్రీ లేవో నేను చేసుకుంటా. అమ్మో, ఇప్పుడు మేతట్టపోతే రేపు పాలు ఇవ్వలేను. మామా, నువ్వు పాలు కూడా ఇస్తావా? ఒరే, నీకు దాన్ని రా బాబు, ప్లీజ్ రా, నన్ను వదిలేరా. అమ్మో, ఇక్కడ ఒక గేదె ఆకలితో చచ్చిపోతుంటే పట్టించుకోరా. అబ్బా, ఈయన సాయంత్రం గేదెకి మేత లేదనుకుంటా. పాపం ఆకలేసి అరుస్తుంది. వస్తున్నాను. మామా, మీ అమ్మ వస్తున్నట్టుందిరా. అమ్మమ్మ, నువ్వు వద్దు, మీనోని పంపు. సరే. ఏవే మీను, నువ్వంట వెళ్ళవే, గేదె మేత కోసం పిలుస్తుంది. మీరేం చేస్తున్నారు ఇక్కడ? మేత కోసం వెయిట్ చేస్తున్నాం నేను. అయినా నువ్వేంటి ఖాళీ చేతులతో వచ్చావు? ఇందాకే కదా ఒక దూడ లడ్డూలు అరిసెలు పూతరేకులు జంతికలు అడిగింది, తీసుకురాలేదే? ఓ, ఇదంతా మీ ప్లానా? నాకు ముందే డౌట్ వచ్చింది గేదె నన్ను పిలవడం ఏంటని. మీను గేదెలా పిలిచింది నేనే అనుకున్నాను. అయినా ఈ టైంలో ఏంటి మీ న్యూసెన్స్? న్యూసెన్స్ కాదు మీను, నీకో న్యూస్ చెప్పాలి. ఈసారి ఏ అబద్ధమో? అబద్ధం కాదు మీను, ఇట్స్ ఏ సీరియస్ మ్యాటర్. రేపు సాయంత్రం 5 గంటలకి మేము ఊరు వెళ్ళిపోతున్నాం. ఓ, అలా చెప్తే నేను నీతో మాట్లాడేస్తాను అనుకుంటున్నావా? అయ్యో మీను, నువ్వు మాట్లాడతావని నేనేం చెప్పట్లేదు. నిజంగానే రేపు సాయంత్రం 5 గంటలకి మేము ఊరు వెళ్ళిపోతున్నాం. మరి అత్తయ్య మావయ్య ఈ మ్యాటర్ ఏం చెప్పలేదే? ఇంకా ఈ మ్యాటర్ ఎవ్వరికీ తెలీదు. మా నాన్న సీక్రెట్ గా వేసిన ప్లాన్ ఇది. బావా, ఇంకా నీ అబద్ధాలు వినే ఓపిక నాకు లేదు. నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకుంటా. ఇది అబద్ధం కాదు మీను, నమ్మవా నన్ను? ఎలా నమ్మమంటావు బావా? నీకు అబద్ధాలు ఆడడం కొత్తేం కాదుగా.
మీను, నేను ఒక్కసారి అబద్ధం ఆడాను నేను ఇంప్రెస్ చేయడం కోసం. ఆల్రెడీ నేను ఇంప్రెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ నన్ను ఇంప్రెస్ చేయడం ఎందుకు బావా? అబద్ధం నా కోసం ఆడటం వేరు, నాతోనే ఆడటం వేరు. మీను, నీకు నేను చెప్పిన అబద్ధాలే కనిపిస్తున్నాయి కానీ నీకోసం నేను పడ్డ పాటలు కష్టాలు ఏం కనపట్లేదా? ఏం కష్టపడ్డావు బావా? ఆ రోజు నిన్నేదో అన్నారనే కదా జాతరలో వాళ్ళందరినీ కొట్టింది. నీతో ఉండాలనే కదా వెళ్ళాల్సిన ప్రయాణాన్ని కూడా ప్లాన్ వేసి ఆపేసింది. నీకు స్పెషల్ మూమెంట్ అవ్వాలనేగా పూలతో డెకరేషన్ చేసి ప్రపోజ్ చేసింది. నిన్ను కలవాలనేగా పొలంకి వెళ్ళి పనులన్నీ చేసింది. నిన్ను చూడాలనే కదా మీ ఊరు వచ్చి వీధులన్నీ పిచ్చోళ్ళ తిరిగింది. ఇప్పుడు కూడా నీతో మాట్లాడటానికే కదా ఇలా గౌడి గేదెలు అరుస్తూ అర్ధరాత్రి ఇక్కడ నిలబడింది. అమ్మ, నాన్న, అమ్మమ్మ, తాతయ్య, వాళ్ళు వీళ్ళు ఎప్పుడు ఎవరికి దొరికిపోతామో తెలీదు, ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు. వీళ్ళందరినీ మేనేజ్ చేస్తూ ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తూ హార్ట్ ప్యాంట్ పాకెట్లో పెట్టుకుని తిరుగుతున్నాను. ఏం కష్టాలు కాదు. ఓ అవును బావా, కష్టాలే. నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు అనుకున్నాను కానీ ఎంత కష్టపడుతున్నావు అని అనుకోలేదు బావా. ఇవన్నీ నా మీద ప్రేమతో చేసావు అనుకున్నాను కానీ నన్ను భరిస్తూ చేసావని ఇప్పుడే అర్థమైంది. చేసిన అన్ని లెక్క పెట్టుకుంటూ వెళ్ళడానికి ఇదేం వ్యాపారం కాదు బావా, ప్రేమ. చెప్తే అర్థం కదా నీకు? నేనేం మాట్లాడుతున్నావు, నువ్వేమంటున్నావు? అయినా అర్థం చేసుకుంటే అమ్మాయిలు ఎందుకు అవుతారులే. నువ్వు మాట్లాడకపోయినా మొక్కం తిప్పుకున్నా నీ వెనకాల కుక్క పిల్ల తిరుగుతున్నాను చూడు, అది నేను చేసిన బుత్తకు పని. నువ్వు ఐ లవ్ యూ చెప్పగానే వెంటనే ఒప్పేసుకున్నాను కదా, అందుకే నీకు అలసైపోయాను బావా. ఇప్పటి వరకు నా మీద ఎవరూ ఇలా అరవలేదు. నీ నిజస్వరూపం తొందరగానే బయట పెట్టినందుకు చాలా థ్యాంక్స్. మన ఇద్దరికి ఎందుకో సెట్ అవ్వదనిపిస్తుంది బావా. నేను వెళ్తాను. నువ్వు బావా అన్నప్పుడల్లా మురిసిపోయేవాడిని కానీ దాని అర్థం ఇప్పుడు నాకు తెలిసింది, బాధ పెట్టి వదిలేయడం అని. మరీ అంత డ్రామాటిక్గా మాట్లాడకు బావా, నీకు అస్సలు సూట్ అవ్వదు. గుడ్ నైట్. సారీ, బాయ్. మామా నువ్వు కూడా ఏంట్రా? ప్రేమ బాగుంటుంది అనుకుంటాం మావా, కానీ అందులోనే బాధ కూడా ఉంటుంది. నువ్వు చెప్పేది నిజమే, లవ్ ఈజ్ పెయిన్. అదండి, మొత్తానికి అలా జరిగింది. పల్లెటూరులో ఆప్యాయతలు అనురాగాలే ఉంటాయి అనుకున్నాను కానీ నన్ను ప్రేమించే అమ్మాయి కూడా ఉందని వచ్చాకే తెలిసింది. ఎగ్జామ్లో బుక్కెట్ రాసినా పాస్ అవ్వలేను నేను ఈ ప్రేమ పరీక్షలో పాస్ అయ్యానంటే నాకు గాల్లో తేలినంత ఆనందంగా ఉంది. ఎందుకంటే నా బతుక్కి నేను సాధించింది ఇది ఒకటే. చుక్క చుక్క వేసి ముగ్గేసినట్టు ఎన్ని ప్లాన్లు వేసి ఇల్లు కలిపాను. లాస్ట్ కి చిన్నపిల్లలు చాక్లెట్ గురించి కొట్టుకున్నట్టు గొడవ పెట్టుకుని విడిపోయారు. బాధేసేస్తుంది మమ్మీయో. ఈ బాధని చిట్టి ప్రాణం తట్టుకోలేకపోతుంది. అర్జెంట్ గా ఫెవికాల్ వేసేసి వీళ్ళిద్దరిని అతికించేయాలి. ఏంటి మీను ఈ రోజు బూస్ట్ కలపలేదా? కుడితి కలిపాం, బయట తొట్లో ఉంది, వెళ్ళి తాగు. వద్దులే, నాకు అలవాట్లేదు. నువ్వు మనోగాడు విడిపోవడం వల్ల చిట్టి ప్రాణం చాలా బాధపడుతుంది. చిట్టి ప్రాణమా? అదెవరు? నేనే మీను. అయినా మా గురించి నువ్వెందుకు అంత ఫీల్ అయిపోతున్నావు? నేను పడ్డ పెయిన్ అలాంటిది మీను. లవ్ మీది, పెయిన్ నాది. లవ్ ఈజ్ పెయిన్, పెయిన్ ఈజ్ లవ్. మీరిద్దరూ కలిసిపోతే ముగ్గు గొబ్బెమ్మలా భలే ఉంటారు మీను. కలిసిపోండి మీను. ముక్కు, నాకు చాలా పనులున్నాయి, నన్ను డిస్టర్బ్ చేయకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపో. నువ్వు ఆడతో కలుస్తాననేదాకా నేను ఇక్కడ నుంచి వెళ్ళను. ముక్కు, నాకు చిరాకు తెప్పించుకు. వెళ్ళకపోతే బాగోదు చెప్తున్నా. ఒప్పుకోకపోయినా బాగోదు. ఐఎమ్ టెల్లింగ్ దట్. అందుకే మనోగాడు తిట్టాడు నిన్ను. మామయ్య ఏమైందిరా? చెంపలు పగిలే. ఏం అదవ పని చేసావు? మీ ఇద్దరిని కలుపుదామని ట్రై చేశా. ఇది మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా మొదలెట్టేసిందేటి? మ్యాన్ హ్యాండ్లింగ్ కాదు మామ, ఉమెన్ హ్యాండ్లింగ్. అయినా నాకు చెప్పకుండా ఈ టెంకరింగ్ పనులేట్రా? టింకరింగ్ లేదు, వంకరింగ్ లేదు. మీ ఇద్దరు కలిసిపోండి మామ, బాగుంటుంది. ఎంచక్క ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకుంటూ సిగ్గుపడుతూ తిరగచ్చు. నాకు కలవాలనే ఉంది మామ, కానీ పైకి ఎగురుతున్న గాలిపటాన్ని వెనక లాగుతున్న దారంలాగా నన్ను కూడా ఏదో వెనక లాగేస్తుంది. ఇగో అంటారా దాన్ని. వీళ్ళు ఓవరాక్షన్ తట్టుకోలేకపోతున్నాను రా బాబు. వీళ్ళ పని ఇలా కాదు. ఇప్పుడు చెప్తాను. బేబమ్మయ్యో, కళ్ళు తాగి చిల్లోదామనుకుంటే పొద్దు పొద్దున్నే నీ లొల్లేట్రా తొండ. ఘోరం జరిగిపోయింది బేబమ్మ. ఎక్కడ్రా? నేరాలు ఘోరాల్లోనా? ఛీ, కాదు బేబమ్మ, మను మీనుల ప్రేమలో. వాళ్ళకేవరా? గులాబ్ జామ్ ఐస్ క్రీమ్ లా బానే ఉన్నారుగా. ఇప్పుడు ఐస్ క్రీమ్ కరిగిపోయింది బేబమ్మ. అర్థమయ్యేలా చెప్పరా తొండ.
తెలియకుండా ఎంత స్క్రీన్ ప్లే నడిచిందేట్రా? అవును బేబమ్మ. ఇంకో ట్విస్ట్ ఏంటంటే మనందరం ఈ రోజే వెళ్ళిపోతున్నాం. అంకుల్ సీక్రెట్ గా టికెట్స్ కూడా బుక్ చేశారు. అమ్మ జగన్నాథం, పెద్ద ప్లానే ఇది. మరి వీళ్ళిద్దరిని కలిపే ప్రయత్నం చేయలేకపోయావా? ఆల్రెడీ చేశాను బేబమ్మ. చంప మీద స్టాంప్ పడిపోయింది, కానీ వాళ్ళు ఏ చలనం లేదు. ఎంత కన్విన్స్ చేద్దామన్నా నా మాట అస్సలు వినట్లేదు. నువ్వే ఏదో ఒకటి చేయాలి బేబమ్మ. ఒరే, ఇద్దరు మధ్య ఎవరైనా అడ్డొస్తే వాళ్ళని ఏమైనా చేయొచ్చు, కానీ వాళ్ళకు వాళ్ళే అడ్డైపోతే మనం ఏం చేయగలమరా? అలా అని ఎలా వదిలేస్తాం బేబమ్మ? బయటికి మొండిగానే ఉన్నారు కానీ లోపల లోపల చాలా బాధపడుతున్నట్టున్నారు. ఈ విషయంలో మనం ఏం చేయలేమురా. వాళ్ళకు వాళ్ళే రియలైజ్ అవ్వాలి. సఫరింగ్ ఈస్ పర్సనల్, లెట్ దెం సఫర్. చూపులే కదా నా మనసునిలా మార్చింది, నీ కోసమే కదా ఈ యుద్ధమంత చేసింది. ప్రేమ వద్దు అంటే ఎలాగమ్మా, మరిచి ఉండగలనా ఈ జన్మ? నువ్వు లేకపోతే ఎలాగమ్మా, ఊపిరాగినట్టుందే మీనమ్మా. ఎంతలాగా మార్చుకున్న కంట నీరు ఆగదే, వేదనంత నిండిపోయే వెలుగు చీకటాయనే. ప్రేమలోనే బాధ ఉండదంటే నేను నమ్మనే. కాలమాగిపోయినట్టు ఉంది నువ్వు లేనిదే. పర్లేదు, ఎక్స్ప్రెషన్లు కూడా బాగానే ఇంప్రూవ్ అవుతున్నాయి. ఇంకొంచెం ప్రాక్టీస్ చేస్తే రావు రమేష్ లాగా రావు జగన్నాథం కింద ఇండస్ట్రీలో సెటిల్ అయిపోవచ్చు. అవును, ముక్కుగాడు షార్ట్ ఫిల్మ్ లో సీన్లు ఇంకా బ్యాలెన్స్ ఉండిపోయి అన్నాడు. అసలే సాయంత్రం ఊరు వెళ్ళిపోవడం. అమ్మో, అర్జెంట్ గా షూటింగ్ ఫినిష్ చేసేయాలి. ఒరే ముక్కు, ఒరే ముక్కు. ఏంటంకుల్ ముక్కు కోసిన మేకలు అలా అరుస్తున్నారు? ఏం లేదురా, నేను రెడీ, షూటింగ్ మొదలెట్టే. అబ్బా, ఈయనేంటి ఇలా తగులుకున్నాడు? ఇప్పుడు నాకు మూడ్ లేదు అంకుల్, తర్వాత ఎప్పుడైనా చేద్దాం. తీసేవాడు నీకెందుకురా మూడు, చేసేవాడు నాకుందగా. పదా ఊపేద్దాం. సీన్ ఏంటో చెప్పరా ముక్కు. ఇప్పటికిప్పుడు అడిగితే ఏం చెప్తావు? లేట్ ఏంట్రా, నాలో ఉన్న నవరసాలని చెరుకు రసంలో పిండేసుకో. పిండేస్తాను అంకుల్, దెబ్బకి తిప్ప కూడా మిగలదు. అంగండి అంకుల్, అక్కడ కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండ ఎక్కేసి పిల్లి మొగ్గలు వేస్తూ కిందకి దూకేయాలి అంకుల్. అంతే, సింపుల్. ఆ అక్కడి నుంచి ఎక్కి దూకాలా? నువ్వేనా బాహుబలి తెస్తున్నావేట్రా? అయినా ఇలాంటి షార్ట్లని డూపులు పెట్టి తీస్తారు కదా. ఇది షార్ట్ ఫిల్మ్ అంకుల్, డూపులకు బడ్జెట్ లేదు. ఏదన్నా రియల్ గా మీరే చేయాలి. చెయ్యడానికి నేను ఉంటానురా, కానీ చేశాక చూసుకోవడానికే నేను ఉన్నాను. ఓ 10 రూపాయలు పోతే పోయింది. ఈ సీన్ ఏ గ్రాఫిక్స్ లోనే మేనేజ్ చేసే. అయితే మీ సీన్స్ అన్ని గ్రాఫిక్స్ లో మేనేజ్ చేసేమంటారు అంకుల్? మడత పెట్టి గుద్దానంటే ముక్కు లుక్కు మారిపోద్ది. అబ్బా, ఏం చెప్పారు అంకుల్ డైలాగ్? దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్. ఓ పని చేయండి, ఇలాంటి యాప్రాష్ డైలాగులు, చిచ్చి అదిరిపోయే డైలాగులు చెప్పుకుంటూ పోండి. డబ్బింగ్ లో మేనేజ్ చేసుకుందాం. రే రే, ఒక్క నిమిషం రా. ఏంటంకుల్ అది దోమల మందే? కాదురా, సెంట్. వీడియోలో గ్లామర్ గా ఉంటదని. వీడియోలో సెంట్ తెలియదు అంకుల్. కరెక్టే రోయ్, షార్ప్ గానే ఉన్నావు. ఓవర్ యాక్షన్ ఆపి యాక్షన్ స్టార్ట్ చేయండి అంకుల్. పిండితే వస్తాయి పాలు, నాతో పెట్టుకుంటే లేస్తాయి శవాలు. మార్కెట్లో ఉంది రష్, నా చేతిలో అయిపోతావు క్రష్. కొట్లో దొరుకుద్ది కందిపప్పు, మా పెరట్లో తిరుగుతుందో పందికొక్కు. పందికొక్క ఏదంకుల్? రే, డైలాగ్ రాది, ఏదో ప్రాస్కు తినిందని చెప్పాను. అబ్బా, చాలా వరస్ట్ గా ఉంది అంకుల్. థ్యాంక్స్ రా, ఇలాంటివి ఇంకొన్ని వదులుతాను చూడు. కాస్త చూసుకుని వదలండి అంకుల్, నాది అసలు చిట్టి ప్రాణం. నేనెంత పిసును కొట్టున్నా నాకే తెలీదు. మాకు తెలుసులేండి. పబ్బుల్లో వాయించేది డీజే, బెల్ట్ తో వాయించేది పీజే. పిసును కొట్టు జగన్నాథం. అబ్బా, ఈ ఒక్క డైలాగ్ చాలు అంకుల్ యూట్యూబ్ రికార్డ్స్ షేక్ అయిపోవడానికి. మరీ అంత పొగడేకిరా, ఇలాంటి మా యాక్టర్లకు మామూలే.
ఈ తొక్కలో పర్ఫార్మెన్స్ మళ్ళీ పెద్ద యాక్టర్ అని ఫీల్ అయిపోవడం. ఏది ఎలాగే ఒకసారి షార్ట్లు ఎలా వచ్చాయో చూద్దాం. సారీ అంకిల్, రికార్డ్ బటన్ నొక్కడం మర్చిపోయా. ఆ? ఏం మాట్లాడుతున్నావురా? పిచ్చెక్కిచ్చే పర్ఫార్మెన్స్ ఎత్తే రికార్డ్ బటన్ అక్కడ మర్చిపోతావా? సింగిల్ టేక్ ఆర్టిస్ట్ రావు జగన్నాథం ఇక్కడ. అంటే మీ పర్ఫార్మెన్స్ చూస్తూ మెస్మరైజ్ అయిపోయి రికార్డ్ బటన్ నొక్కడం మర్చిపోయాను అంకిల్. ఓహో పర్లేదు లేరా, ఫస్ట్ కాడి నుంచి మళ్ళీ ఇంకోసారి చేసేద్దాంలే. ఈసారి రికార్డ్ బటన్ కరెక్ట్ గా నొక్కే. ఆ, మళ్ళీ ఫస్ట్ కాడి నుంచా? ఒరే జగన్నాథం, అడ్డగాడిది లేదు ఇంకా ఈ అడ్డమైన పనులేట్రా? అడ్డమైన పనులేండి బేవమ్మా, యాక్టింగ్ ఒక కళ. నేను అనేది నువ్వు స్క్రీన్ మీద చేసే యాక్టింగ్ గురించి కాదు, స్క్రీన్ బయట చేసే యాక్టింగ్ గురించి. ఏమైంది బేబమ్మా? మన ఎవరికి చెప్పకుండా ఈ రోజు సాయంత్రం ఊరెళ్ళని టికెట్లు తీసాడు. ఆ? అమ్మ బేబమ్మోయ్, ఈ మ్యాటర్ దీనికెలా తెలిసిపోయింది? ఏమండి, బేబం చెప్తుంది నిజమేనా? అంటే లక్ష్మి అది తిట్టేస్తా మిమ్మల్ని, మర్యాదగా నిజం చెప్పండి. ఆ, ఇలా బుక్ అయిపోయామండి. సర్లే, ఇంకా అందరికీ నిజం చెప్పాడే బెటర్. అత్తయ్య మావయ్య మను మీను ముక్కు అందరూ ఇలా రండి. ఇప్పుడు నేను మీ అందరికి ఒక కథ చెప్పబోతున్నాను. తిట్ట కదా అంకిల్? కాదు, పిల్లి కథ. మనం ఊరొచ్చే 6 రోజుల ముందు మా ఇంటి గోడ అనకాతల ఓ పిల్లి 4 పిల్లలు పెట్టింది. పాపం ఆ పిల్లికి జాబ్ అనుకుంటా, ఎప్పుడు పిల్లల దగ్గర ఉండేది కాదు. ఆకలితో ఆ పిల్లలు మియావ్ మియావ్ అని అరుతుంటే నాకు మాత్రం జగన్నాథం జగన్నాథం అని వినిపించేది. దాంతో పిల్లికి బెచ్చం కూడా పెట్టను నేను పాలు పోయడం మొదలు పెట్టాను. ఏంటి మీరు ఎంచుకునే పావు లీటర్ పాల్లోంచి? ఇక్కడ లీటర్లు కాదు, వాటి ఆకలి మ్యాటర్. ఓ పూట తల్లి పాలతో, ఇంకో పూట నా పాలతో, చిచి నేను పోసే పాలతో వాటి కడుపులు నిండుతా ఉండేవి. కానీ మన ఊరొచ్చి 2 రోజులు అయిపోవడంతో అవి రోజు ఓ పూట పస్తులు ఉంటున్నాయి. పాపం చిట్టి ప్రాణాలు. పాపం రోజు అవి నా కల్లోకి వచ్చి అంకుల్ మిల్క్ అని మన ముక్కుగళ్ళ చాలా జాలిగా అడుగుతున్నాయి. ఆ బాధతో రాత్రి నిద్ర పట్టట్లేదంటే నమ్మండి. అదేంటి అంకుల్, మీరు గురక పెడితే గోదావరి జిల్లాలో మొత్తం వినపడుతుందిగా? ఆ కొరకు గొంతు నుండి వచ్చేది కానీ గుండె నుంచి వచ్చేది కాదురా. ఇంకొన్ని రోజులు నేను ఇక్కడే ఉన్నానంటే ఎంతో భవిష్యత్తు ఉన్న పిల్లలు ఆకలికి బలైపోతాయి. అందుకే ఉన్న పలంగా ఊరు వెళ్ళిపోవాలని ఈరోజు సాయంత్రం 5 గంటలకి టికెట్లు బుక్ చేయించా. ఇది పిల్లి కథలా లేదు, సొల్లు కథలా ఉంది. పిల్లి పిల్లల్ని ఎంత బాగా చూసుకుంటుంటే ఇంక మా పిల్లలు ఎంత బాగా చూసుకుంటున్నారు. మీరు చాలా గొప్ప వాళ్ళు గారు. వెళ్ళేటప్పుడు 1 లీటర్ పాలు పట్టుకెళ్ళి ఆ పిల్లలకు పట్టించండి. లీటర్కి ఏం కర్మ, ఓ క్యానడ పట్టుకెళ్ళిపోతాను. అయినా ఇప్పుడు ఊరెళ్ళిపోవాలంటే ఎలా అండి? వడియాలు ఎండాలి, జాడీలు నిండాలి, పచ్చళ్ళు ఓరాలి, కాయలు పండాలి. ఇవన్నీ ఎందుకే, తీసుకెళ్ళేమైనా పచ్చళ్ళు కొట్టాడతావా ఏంటి? హ, మీరెన్నైనా చెప్పండి, నాకు అప్పుడే బయలుదేరడం ఇష్టం లేదు. ఓలే లక్ష్మి, అల్లుడు గారు మంచి పని చేయడం కోసమే కదా బయలుదేరుతుంది. ఆ ఊరెళ్ళాక నేను చూస్తాను ఆ మంచి పని ఏంటో. వెళ్ళండి రెడీ అవ్వండి. అవునే బేవమ్మా, ఇంతకీ టికెట్ల మ్యాటర్ నీకెలా తెలిసిందే? నువ్వు మన ఫోన్ లో నక్కి మాట్లాడుతుంటే చిలక కొట్టడేమో అని డౌట్ వచ్చి నీ ఫోన్ హ్యాక్ చేశా. అప్పుడు నీ టికెట్ కొట్టుడు బయటపడింది. నువ్వు హైబ్రిడ్ పిల్లవు కాదే బాబు, హైటెక్ పిల్లవు కూడా. No one can escape from బేబమ్మరా. చల్ మామ, ఎప్పుడు అల్లరి చేస్తూ అందరినీ అల్లరిస్తూ ఉండే నువ్వు ఇలా మూసుకుని ఉండడం నాకేం నచ్చట్లేదురా. ఇప్పుడు నీకు నచ్చాలని నన్ను ఏమైనా లుంగి డాన్స్ చేయమంటావు ఏంట్రా? నేను బాధలో ఉన్నాను, ఇలాగే ఉంటాను. మరి వెళ్ళి అమ్మాయితో మాట్లాడరా. నేను మాట్లాడను. ఒరే, బాధ అంటావు, మాట్లాడమంటే మాట్లాడనంటావు, పోనీ మామూలుగా ఉంటావా అంటే ముఖం ముంజికేలా పెట్టుకుంటావు. ఏంటోరా బాబు నువ్వు నీ లవ్వుని. ఏ ఫస్ట్ నేనే ఎందుకెళ్ళి మాట్లాడాలి? తనే రావచ్చుగా. ఈ గోల వల్లేరా చాలా మంది లవ్వులు ఫెయిల్ అయిపోయేవి. ఒక్కటి చెప్తాను గుర్తుపెట్టుకో, గొడవ జరిగి విడిపోతే ఓకే, కానీ మీరు గొడవ పెట్టుకొని విడిపోతున్నారు. అరే, ప్రేమలో విడిపోయేంత కోపమే కాదు, క్షమించేంత ఇష్టం కూడా ఉండాలి. నీకు డైరెక్ట్ గా చెప్పడం ఇబ్బంది అయితే ఏదో విధంగా అమ్మాయికి తెలిసేలా ట్రై చేయి. అందరు రెడీయా? బయలుదేరాలి పదండి. అప్పుడే ఎందుకు అంకుల్, ఇంకా డ్రైవర్ అంకుల్ కూడా రాడు. ముందే వెళ్ళి స్టేషన్ లో కూర్చుంటే ట్రైన్ మిస్ అవుద్ది అన్న టెన్షన్ లేకుండా మనశ్శాంతిగా ఉంటది. అత్తయ్య గారు మావయ్య గారు మీ ఆరోగ్యాలు జాగ్రత్త, మేము వెళ్ళొస్తామండి. మంచి తల్లుడు గారు, పిల్లలు జాగ్రత్త. ఏరామాను, పొద్దునుంచి అలా దిగాలుగా ఉన్నావు, ఒంట్లో ఏమన్నా బాలేదా ఏంటి? ఒంట్లో బానే ఉందామమ్మా, కానీ మనసులోనే అదోలా ఉంది. ఊరికి వెళ్ళేదారి వచ్చేదారి ఒకటే, కానీ వచ్చేటప్పుడు బాగుంటుంది, వెళ్ళిపోయేటప్పుడు చాలా భారంగా ఉంటుంది. మేము భుజాన్ని వేసుకెళ్ళేది లగేజ్నే కాదు, ఇక్కడ పోగేసుకున్న జ్ఞాపకాలు కూడా కొంచెం బరువు ఎక్కువగానే ఉంటుంది, కానీ తప్పదు కదా. బాధపడకరా, మీరు వెళ్ళిపోతున్నారంటే నాకు బెంగానే ఉంది. ఈసారి వచ్చినప్పుడు 4 రోజులు ఎక్కువ ఉందిలే. ఇంకోరా,
ఈ డబ్బులు తీసుకుని ఏ చాక్లెట్లో కొనుక్కో. ఇప్పుడు ఎందుకు తాతయ్య ఇవన్నీ? ఎందుకేంట్రా, మీరు వచ్చిన ప్రతిసారి ఆయనకి ఇవ్వడం అలవాటేగా. తీసుకో. మీను, మావయ్య వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వచ్చి బాయ్ చెప్పమ్మా. బాయ్ మావయ్య. బాయ్ కోడల పిల్ల, వెళ్ళొస్తాం. బాయ్ అత్తయ్య. బాయ్ బేబమ్మ. బాయ్ ముక్కు. మరి మీ బావకు చెప్పవేంటే? బావకు ఆల్రెడీ నేను రాత్రే చెప్పేసానమ్మా. నువ్వు వెళ్ళిపోతున్నా కనీసం బాధ లేదేంట్రా మీనుకి? బాధ బయటికి కనిపించకపోవచ్చు మావా, కానీ ఖచ్చితంగా లోపల బ్లాంకెట్ వేసుకుని మరీ కూర్చుంటది ఇక్కడ. మరి ఎంత తెలిసి నువ్వేం చేసావో? మీను, ఎప్పుడో నా చిన్నప్పుడు స్కూల్కి డొమ్మ కొట్టడానికి ఒక లీవ్ లెటర్ రాశాను. మళ్ళీ ఇప్పుడే లెటర్ రాయడం. ఈ బొమ్మ ఆ రోజు అమ్మమ్మ ఇచ్చిన డబ్బులతో జాతరలో నీకోసమే కొన్నాను. వెళ్ళేటప్పుడు నా గుర్తుకే ఇద్దామని దాచిపెట్టాను. అప్పటి వరకు నా దగ్గర డబ్బులుంటే నేనేం కొనేసుకుందామా అని పిసికేసుకునేవాడిని. కానీ ఫస్ట్ టైం నీకేం కొందామా అని ఆలోచించాను. అప్పుడు అర్థమైంది, ఇక నుండి నేనైనా నన్ను చేరాలంటే నిన్ను దాటి రావాలని. అంత ఇష్టం మీను నువ్వంటే నాకు. నా కోపాన్ని, అరుపుల్ని, అబద్ధాలనే కాదు మీను, నా ప్రేమను కూడా గుర్తించు. దూరం అయ్యేంత కోపమే కాదు, దగ్గర అయ్యేంత ఇష్టం కూడా నీకుందని నాకు తెలుసు మీను. ఇంకా చాలా రాయాలని ఉంది, కానీ ఈ ముక్కుగాడు ఇంకా అయిపోతున్న పెన్ ఇచ్చాడు. అందుకే చివరగా ఒక్క లైను, నా చేతి మీద రాసుకొని నీ పేరు చెరిగిపోవచ్చేమో గానీ నా మనసులో రాసుకొని నీ పేరు మాత్రం ఎప్పటికీ చెరిగిపోదు. బాయ్ మీను. ఇట్లు ఎప్పటికీ ఇష్టపడే నీ మను. వచ్చేసేటప్పుడు ఒక్కసారైనా తను బాయ్ అని చెప్పుంటే బాగుండేది మావా. అయ్యో, బావకు వెళ్ళేటప్పుడు కనీసం బాయ్ అని కూడా చెప్పలేదు. ఇప్పుడు నువ్వు బాధపడినంత మాత్రాన ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చేసి నీకు బాయ్ చెప్పుద్దా ఏంటి? ఏమో మావా, మా ప్రేమ నిజమైతే వచ్చి చెప్పచ్చేమో. ప్రపంచమంతా ఏకాంతమై నన్ను చంపుతుంది, జాలనేది లేదా నీ మనస్సుకి నేను దూరమై. వచ్చేసిందిరా ఆ? ట్రైన్. లగేజ్లన్నీ జాగ్రత్తగా తీసుకుని ట్రైన్ ఎక్కండి. అసలు 2 నిమిషాలు అవుతుందండి స్టేషన్లో. కలలు కన్న తీరాలి మారాయా, చేరలేని గమ్యానికి చేరాయా, పంతమాపియోసారి రాలేవా, ప్రాణమిచ్చుకుంటాను బావా. మీను, బావా నువ్వెలా వచ్చావు? ట్రైన్ కూడా వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు లాజిక్లు ఎందుకు మీను? మ్యాజిక్లా నేను వచ్చానుగా. ఐఎమ్ సారీ బావా, ఆ రోజు నేను అలా చేసి ఉండకూడదు. ఐటు సారీ మీను, నేను కూడా అలా అరిచి ఉండకూడదు. అయినా మన మధ్య ఉండాల్సింది ప్యారీలే గాని సారీలు కాదు. అంత పెద్ద గొడవ అయ్యాక మళ్ళీ తిరిగి కలవమేమో అని చాలా బాధపడ్డాను బావా. గొడవ పెద్దదా చిన్నదా అన్నది మ్యాటర్ కాదు మీను, ఆ గొడవను మనం ఎలా తీసుకుంటున్నాం అన్నదే మ్యాటర్. విడదీసే అంత శక్తి గొడవకుంటే తిరిగి కలిపేసే అంత బలం ప్రేమకుంది. మన గురించి ఒక ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా మీను? ఏ రిలేషన్షిప్ బిట్వీన్ బావా అండ్ మరదల్ షుడ్ బి లైక్ బ్రెడ్ అండ్ జామ్ బట్ నాట్ లైక్ ట్రాఫిక్ జామ్. ఆ కవి ఎవరో కాదు, సిపి ముఖేష్. ఈ కుళ్ళు జోకులకే పడిపోయేది. కాస్త చూసుకుని పడు మీను, మళ్ళీ నీకు దెబ్బలు తగిలితే నేను తట్టుకోలేను. నాకైతే ఇప్పటికిప్పుడే నీ మెల్ల తాళి కట్టేసి తీసుకెళ్లిపోవాలని ఉంది మీను. కానీ మనదేమో ఇంకా పెళ్లి చేసుకునే వయసు కాదు. అప్పుడు దాకా ఇలా ప్రేమెత్తే ఎదురు చూడాలి. ఏం పర్లేదు బావా, ప్రేమ ఎదురుగా ఉన్నప్పుడే కాదు, ఎదురు చూపుల్లో కూడా ఉంటది. మీను, నాకు నీ చూపులే కాదు నీ మాటలు కూడా కావాలి. నీ ఫోన్ నెంబర్ ఇవ్వా? ఆల్రెడీ ఒక పేపర్లో రాసి నీ బ్యాగ్ లో పెట్టేశాను బావా. అమ్మనా మీను, బానే ప్లాన్ చేసావే. లవ్ చేశాను బావా, ఆ మాత్రం ప్లాన్ చేయలేనా? ఇంగో, నాకు మాట్లాడాలనిపించినప్పుడల్లా మిస్డ్ కాల్ ఇస్తాను, నువ్వే వెనక్కి ఫోన్ చేయాలి. అసలుకే మా నాన్న రీఛార్జ్కి డబ్బులు ఇవ్వడు. ఒరే, ఎవడ్రా బాత్రూమ్ బయట గడెట్టేసింది? తీయండి. అమ్మో ఏంటి ఇంకా ఆపలేము. ఒరే మావా తొందరగా రారా. ఓకే మీను, బాయ్. బాయ్ బావా. బావా ఏంటి మీను? మళ్ళీ ఎప్పుడొస్తావు?
ఈసారి నువ్వేరా మీను. యారా అబ్బాయి, వచ్చి చాలా రోజులు అయిపోయింది కదా, మళ్ళీ ఊరేళ్ళేది ఏమైనా ఉందా? ఎందుకు ఉండదు? ఆ పచ్చటి పొలాలు, చెరువు గట్లు, మా అమ్మమ్మ గారి ఇల్లు, అక్కడ చేసే వంటలు అన్నిటికీ మించి నా మరదలు మీను. ఎప్పుడెప్పుడు వెళ్తానా, ఎప్పుడు మళ్ళీ ఇవన్నీ చూస్తానా నాకు కూడా ఉంది. నాతో పాటే మీ అందరూ కూడా ఎదురు చూస్తున్నారని తెలుసు. సో ఈ డిసెంబర్లో మనందరం కలిసి మళ్ళీ ఒకసారి మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళబోతున్నాం. అందరూ బ్యాగులు సర్దేసుకుని రెడీగా ఉండండి మరి. హాయ్. చూపులే కదా నా మనసునిలా మార్చింది, నీ కోసమే కదా ఈ యుద్ధమంత చేసింది. ప్రేమ వద్దు అంటే